అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. తేజ మనందరికీ బాగా తెలుసు. వాళ్ళ ఫాదర్ మురళీకృష్ణారెడ్డి గారు వాట్సాప్ స్టేటస్లు గుర్తొస్తుంటాయి అన్నమాట. సూర్య, ఒక విషయం గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడైనా మీ ఓన్ గా ఆల్మోస్ట్ ఒక 1 year or 8 months 2 ఛానల్స్ కూడా ఆల్మోస్ట్ 1 million దాటేసింది. ఎట్లా అనిపిస్తుంది మురళి గారు? ఒక షాట్ని ఎలా తీయాలి, ఒక ఆర్టిస్ట్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఫస్ట్ మీరు ఆర్టిస్ట్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారట. ఇండస్ట్రీ మీద ఎంత ఇష్టం ఎప్పుడు కలిగింది? చాలా మంది పొగిడేవాళ్ళు. నువ్వు సోమరావు కంటే ఎక్కువ, నాగేశ్వరరావు కంటే తక్కువ అన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఇక లోపల మనకి మొదలైంది. మా తాతగారు బోన వెంకటరామరెడ్డి గారు, మాజీ సీఎం. పొలం చేసిన డబ్బులతో 2,000 రూపాయలు తీసేసుకొని ఇంట్లో చెప్పకుండా మెడ్రాస్ వెళ్ళిపోయా. ఎందుకు? ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు మీరు మీ టీనేజ్ లో? నాకు ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అంటేనే ఇష్టం. ఈవీవి గారితో కూడా ఒక చిన్న ఇంటరాక్షన్ ఉందంట. పని రాక్షసుడు అనేవారట మిమ్మల్ని. ఈవీవి గారితో ఇంటరాక్షన్ ఎట్లా జరిగింది? ఎలా అంటే మోహన్ బాబు గారు అడిగారు, బాబు నువ్వెవరు అన్నారు. 72 hours నాతోనే ఉన్నారు ఆయన. ఇప్పుడు జర్నలిస్టులు కూడా చూస్తున్నారు, అప్పుడు జర్నలిస్టులు కూడా చూసారు. ఒకప్పుడు సినిమా వచ్చిందంటే హీరోస్ డైరెక్ట్ గా జర్నలిస్టులతో కూర్చుని మాట్లాడేవాళ్ళట. ఇప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఏం జరుగుతుంది? ఏం డిఫరెన్సియేషన్ ఏంటి? ఛానల్స్ ఎక్కువ కావడం, ప్రొఫెషనలిజం లోపించడం. ఇక్కడ జర్నలిజం అనే దానికి అర్థం మారిపోయింది. మీడియాలో సెన్సేషన్ అనేది ఇంపార్టెంట్. కొన్ని సంవత్సరాల ముందు ఒక ఇష్యూ మీ అబ్బాయికి సంబంధించి, ఆ అబ్బాయిని ఇప్పుడు చూస్తుంటే మర్చిపోయింది. ఎన్నో ట్రోల్స్ ఎన్నో వచ్చినాయి, ఎన్నో వీడియోలు వచ్చినాయి, ప్రతి ఛానల్లో వేశారు. కెరియర్ ఏంటి, అతని కుటుంబం పరిస్థితి ఏంటి నెక్స్ట్ అనేది ఎవరు ఆలోచించాల. ఇదే సోషల్ మీడియా వేదికగా ఎంతో ట్రోల్ చేశారు. అవతల వాళ్ళని మనం బ్లేమ్ చేసే ముందు మనం ఎక్కడ సెటరేట్ కావాలి. కుటుంబం మొత్తం చాలా సఫర్ అయి ఉంటారు. అందులోంచి బయటపడడానికి అసలు మీరు ఎంత స్ట్రెంథనింగ్ తీసుకున్నారు సార్? మీరు కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు. మా ఫాదర్ నమ్మితే చాలు నన్ను అన్నాడు. అది ఒక ఫాదర్కి ఒక కొడుకు ప్రశంస అనేది చూశారు. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సరదాగా అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, బట్ కొంచెం ఇన్స్పిరేషనల్గా, మోటివేషనల్గా కూడా ఉంటుందన్నమాట ఈ ఇంటర్వ్యూ. సో నవేడేస్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఎంతోమంది స్టార్స్ అవుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. రీసెంట్గా తేజ్ ఇండియా ఒరిజినల్స్ ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, 1 billion వ్యూస్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. బికాజ్ ఆఫ్ కంటెంట్ అనమాట. చాలామంది అంటుంటారు కంటెంట్ మ్యాటర్స్ అని చెప్పేసి. వాళ్ళు ఖచ్చితంగా అది ప్రూవ్ చేస్తూ ఉన్నారు. రైట్ నో నాతో పాటు ఉన్నారు. తేజ మనందరికీ బాగా తెలుసు, కొంతమంది దొరసాయి తేజ అని కూడా అంటుంటారు. సో బ్యాక్ బెంచెస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా తెలుసు అనమాట. కానీ వాళ్ళ ఫాదర్ మురళీకృష్ణారెడ్డి గారు, సూర్య వెబ్ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎస్పెషల్లీ మురళీ గారి గురించి తెలుసుకోగానే మనకి వాట్సాప్ స్టేటస్లు గుర్తొస్తుంటాయి అనమాట. సో షన్ను ఫాదర్గా అలా మనకు తెలుసు. కొంచెం గ్యాప్ వచ్చింది, ఇప్పుడు సినిమాలు, సిరీస్ బిజీగా ఉన్నారు. బట్ ఇప్పుడు తన ఓన్ ప్లాట్ఫామ్ డిజిటల్ మీడియా ద్వారా మనందరికీ చాలా బాగా రోజు సుపరిచితం అవుతూ ఉన్నారు. ఎన్నో మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నారు. రైతు నాతో పాటు ఉన్నారు, డబ్బింగ్ ఆర్టిస్టు, అలాగే మంచి ఆర్టిస్ట్. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు తన ప్లాట్ఫామ్ని తనే క్రియేట్ చేసుకుంటూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు ఆర్టిస్ట్ మురళీకృష్ణారెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్, నమస్తే. నమస్తే అమ్మా. హలో అంకుల్ అనొచ్చా? ప్రస్తుతానికి ఓకే. ఎందుకు హలో అంకుల్ ఛానల్ ఉంది కాబట్టి, లేదంటే అస్సలు నాకు ప్రమోషన్ దొరుకుతుంది, ప్రమోషన్ జరుగుతుంది కాబట్టి. సరే, హలో అంకుల్. హాయ్ అంకుల్. హాయ్. బాగుందా అంకుల్ అని పిలవడం? ఓకే. అంటే ఇందాక కెమెరా ముందు నేను అంకుల్ కాదన్నారు కదా. అంటే మేము ఇంకా స్టిల్ యంగ్గా ఉన్నారా? అంకుల్ అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా కాలేదు, అప్పుడే అంకుల్ లాగా అంటే కొంచెం మళ్ళీ ఎనర్జీ డౌన్ అవుతుందేమో. అది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఇంకొక 10 years అన్నా పనిచేస్తే తప్ప పిల్లలు మంచి ఫామ్లోకి రారు. మనకు కూడా ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ పిలుపు అప్పుడే ఏదోగా ఉంటుంది. ఓకే. కానీ యాక్సెప్ట్ చేయక తప్పదు. ఇప్పుడు తాత వయసులో ఉన్నప్పుడు అంకుల్ అని పిలవడం కూడా ఒక రకంగా వరమే.
తాతయ్య అని పిలుస్తుంటే చిన్నపిల్లలు ఇంకొక ఘోరంగా ఉంటుంది. అమ్మ బాబాయ్ తాతయ్య అయిపోయామే, తొందరపడాలి, ఇంకా కష్టపడాలి. చిన్నపిల్లలకు కూడా అంత మనం గుర్తుండిపోతున్నాము. అది హ్యాపీగా ఉంటుంది. పిలుపులో ఏముందండి, ప్రేమతో పిలిచేది ఏదైనా బాగానే ఉంటుంది. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. అంటే ఎన్నో రోజుల నుంచి ఒక మంచి పాడ్కాస్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నా, బట్ నేచర్ యూనివర్స్ కూడా కలపలేదు. బట్ ఇప్పుడు స్టిల్ యూనివర్స్ కూడా నాకు హెల్ప్ చేసింది. ఆఫ్టర్ 4 years తర్వాత అనుకుంటా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. అవునవును, సూర్య వెబ్ సిరీస్ అప్పుడు ఉధృతంగా దగ్గరగా నాకు తెలిసి ఒక 10 ఛానల్స్ వాళ్ళు వెంటనే చేశారు. తర్వాత చూస్తే మళ్ళీ ఎవ్వరూ కనిపించలేదు. ఫోన్లే పాపం మనం ఇంకా వాళ్ళకి అందలేదేమో, మనం ఇంకా కష్టపడాలేమో అని అనుకుంటున్న టైంలో మళ్ళీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మళ్ళీ మేము స్టార్ట్ చేయడం. కొంచెం ఇప్పుడు సినిమాలు ఎంత పాన్ ఇండియా సినిమాలు వచ్చినా, ఇన్ని సీరియల్స్ ఇళ్లలోకి వచ్చినా, ఇప్పుడు మనకి ఇంటిమేట్ మీడియా, ఒకప్పుడు టీవీ ఉండేది, ఇప్పుడు సెల్ ఫోన్ అనేది మనకి ఇంటిమేట్ మీడియా అయిపోయింది. కాబట్టి ఏ పని చేస్తున్నైనా సరే చేతిలో అది ఉంటుంది. కాబట్టి దాంట్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఆ అనుభూతిని పొందుతున్నారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ అనేది దగ్గరగా అయింది. సో మనకి తెలిసి వచ్చినా తెలియకొచ్చినా అవకాశాల కోసం వచ్చినా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఒక రకంగా ఇప్పుడున్న పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి, ఇప్పుడున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఏదో చేయాలి, నేను ఏదనుకొని వచ్చానో అది రీచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి ప్లాట్ఫామ్. కాకపోతే దీంట్లో కూడా స్ట్రగ్లింగ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళందరికీ ఇది మంచి ప్లాట్ఫామ్. కానీ నవ్వేడేస్ కంటెంట్ మ్యాటర్స్ అంటారు, కానీ అది మీరు బాగా ప్రూవ్ చేశారు చూపించి. అంటే టాలెంట్ ఉండడంతో పాటు ఆ కంటెంట్ని క్రియేట్ చేయడానికి ఉన్నటువంటి ఐడియాలజీ మిక్స్ చేసుకుని మీ ఓన్గా అసలు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఆల్మోస్ట్ ఒక 1 year or 8 monthsలో అనుకుంటా, ఐ థింక్ సో, ఇంత మంచి వామ్ వెల్కమ్. సో 2 channels కూడా ఆల్మోస్ట్ 1 million దాటేసింది సబ్స్క్రైబర్స్. యాక్చువల్లీ ఎట్లా అనిపిస్తుంది మురళి గారు? ఎట్లా అంటే దానికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను థియేటర్ ఆర్ట్స్ చేసేటప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసలు ఎందుకు చదువుకుంటున్నాం ఈ థియేటర్ ఆర్ట్స్, జాబ్సా లేవు, మనం సినిమా ఫీల్డ్కి ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందే తప్ప ఎందుకు దీన్ని చదువుకోవాలి, దీనికి ఒక పర్పస్ ఉండాలి కదా అని మాకు ఒక పేపర్ ఉంటుంది ఫైనల్ ఇయర్లో. అసలు డ్రామా పర్పస్ ఏంటి అనేది అక్కడ వచ్చింది మాకు. వచ్చినప్పుడు డ్రామా త్రూ ఎలక్ట్రానిక్ మీడియా ఇంకొక పేపర్ అనమాట. లేకపోతే ఇప్పుడున్న ఈ మీడియా ఇదంతా కూడా అవి థీరీ. డ్రామా త్రూ ఎలక్ట్రానిక్ మీడియా అనగానే మాకు ఒక స్టూడియో పెట్టారు మాకు యూనివర్సిటీలో. సేమ్ ఇదంతా ఉంటుంది అక్కడ, ఎక్విప్మెంట్ ఉంటుంది, అన్నీ మాకు లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. ఇవన్నీ ఎలా యూజ్ చేసుకోవాలి, డ్రామా ఒకటి చేస్తే సరిపోతుందా, డ్రామా ఒక్కటే కాదు, మీరు దానికి రిలేటెడ్గా ఉన్న ఎన్ని టెక్నికల్ అన్నీ నేర్చుకోవాలి. జస్ట్ ఇన్స్పిరేషన్, ఒక షాట్ని ఎలా తీయాలి, ఒక ఆర్టిస్ట్ని ఎలా ఉపయోగించుకోవచ్చు. డ్రామా అంటే థియేటర్ ఆర్ట్స్కి సంబంధించి ఆ స్టేజ్కి సంబంధించి అన్నీ నేర్చుకుంటాం మేము, అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకుంటాం. అంటే మీరు ఫస్ట్ మీరు థియేటర్కల్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు? అంతే, పక్కాగా ఒక 1000 డ్రామాలు ప్రొసీనియంలో ఆడాము, వీధి నాటకాలు ఆడాము. అయితే నాకు ఇప్పుడు అసంతృప్తి ఉండేది, ఈ డ్రామా పర్పస్ ఏంటి అసలు. అక్కడ నాకు డ్రామా చేస్తున్నామంటే జనాలకి ఏదన్నా కావాలి, జనాలకు అందాలి డ్రామా ద్వారా. అప్పుడు సైన్స్ అవేర్నెస్ మీద, మూఢనమ్మకాల మీద, సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ద్వారా వినియోగదారుడు విజయాలని చెప్పేసి మన హక్కుల గురించి, అట్లా వీధి నాటకాలకు సంబంధించి డ్రామాలు చేసేటప్పుడు డ్రామాలే చేసాం. సో దానివల్ల ఏమైందంటే ఫీడ్బ్యాక్ వచ్చేది మాకు. మేము పెట్టే ప్రతి ఎక్స్ప్రెషన్కి మేము ఏం చెప్పినా కూడా రెస్పాండ్ అయ్యేవారు, పబ్లిక్ ఎదురుగా ఉంటారు కాబట్టి. సో అప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చేది. అందువల్లే ఇప్పుడు ఆ డ్రామా చదువుకోవడం వల్ల థియేటర్ ఆర్టిస్టులకు ఉన్నంత కాన్ఫిడెన్స్ వేరే ఎవరికి ఇక్కడ ఉండదు. దట్టు థియేటర్కల్ ఆర్టిస్టులకి ఎందుకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అన్నీ నేర్చుకుంటారు. ఒకటి ఎక్స్ప్రెషన్, డబ్బింగ్ అండ్ సబ్జెక్ట్ మీద ఒక నాలెడ్జ్తో వాళ్ళు ముందుకెళ్తారు అంటుంటారు. అందుకే నెక్స్ట్ ఏదైనా ఆపర్చునిటీ వచ్చినా కూడా వాళ్ళు టేక్లు ఎక్కువ తీసుకోరు. కానీ ఒక ఇబ్బంది ఉంది ఇక్కడ. నువ్వు మీడియా అడాప్టేషన్ తీసుకోకపోతే మళ్ళీ డ్రామా ఆర్టిస్టులు చాలామంది ఫెయిల్ అయ్యారు. ఓకే, అప్పుడు వచ్చిన చాలామంది ఫాదర్ రోల్స్ చేసిన వాళ్ళందరూ కూడాను తర్వాత కనిపించలేదు మీకు. దానికి కారణం ఏంటి తెలుసా? డ్రామటైజేషన్, న్యాచురాలిటీ ఉండదు. మేము మాట్లాడేటప్పుడు కూడా మాలో కొంచెం నటన కనిపిస్తుంది. అది కంట్రోల్ చేయడానికి మేము డ్రామా నుంచి టీవీకి వచ్చినప్పుడు మా దూరదర్శన్లో ఒక 7 years వర్క్ చేశాను నేను. దూరదర్శన్లో కూడా చేశాను. యాజ్ ఎ క్యాజువల్ ప్రొడక్షన్ అసిస్టెంట్గా పర్మనెంట్ చేస్తారని ఆశతో చేశాను.
అప్పుడు మా గురువులు చెప్పారనమాట, అరే నువ్వు ఆర్టిస్ట్ అవుదామని వచ్చావు కాబట్టి ఇక్కడ నువ్వు యాంకరింగ్ చేసుకో, డైరెక్షన్ నేర్చుకో, డబ్బింగ్ చెప్పడం నేర్చుకో, బై హార్ట్ చేసి ఎన్ని పేజీలు అయినా సరే నువ్వు చెప్పడానికి నేర్చుకో అని చెప్పేసి వాళ్ళు ఒక టెలి స్కూల్ అనమాట. అది మార్నింగ్ 10:30 to 11 కొన్ని వందల ప్రోగ్రాంలు చేసి ఉంటాం. అక్కడ బాగా ట్రైనింగ్ అయ్యాం. మా గురువు గారు స్వరూప్ దేవదాస్ గారు అని ఉన్నారు. ఆయన నాకు మంచి చిన్న వయసులో 22 yearsలో నాకు అన్నీ నేర్పించారు. ఆయన జాబ్ ఒకటే రాలేదు, దానివల్ల మేము కొంచెం ఫైనాన్షియల్గా వెనకబడిపోయాము. మళ్ళీ అక్కడ పొందిన వాట్ ఎవర్ ఇట్ మే బి బేసిక్స్, డ్రామా, టీవీ, మళ్ళీ రేడియోకి వచ్చేటప్పటికి మళ్ళీ మాకున్న సీనియర్స్ చాలా గౌరవంగా నిన్న 75 సంవత్సరాల పండుగ కూడా మమ్మల్ని పిలిచి వాళ్ళు భోజనం పెట్టి మాకు మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఇచ్చి మీరు మా ఆర్టిస్ట్, మా ఆడిషన్ ఆర్టిస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఎంత గర్వంగా చెప్తున్నప్పుడు, అలాగే ఇప్పుడు డబ్బింగ్స్లో సినిమా డబ్బింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. మా బాబు హీరోలకు చెప్తున్నాడు, దొరసాయి తేజ, నేను ఎదగలేకపోయాను. నేను ఏ రోజు బాధపడలేదు. ఎందుకో తెలుసా, అది చాలా కష్టమైన ప్రక్రియ. పట్టుకోవడం కష్టం, క్లిక్ అవ్వడం అంతకంటే కష్టం. డబ్బింగ్ క్యారెక్టర్స్ చెప్పడం ఇంకా కష్టం. అటువంటిది నేను స్టిల్ ఇంకా నేను డబ్బింగ్లో బెనిఫిట్ అవుతూనే ఉన్నాను. అది వాళ్ళు ఒక ఫోన్ వచ్చిందంటే అది క్యారెక్టరా, బిట్టా, క్రౌడా అనేది ఒకే ఒకసారి అడిగాను. ఫస్ట్లో మాకు వార్నింగ్ ఇచ్చారు. గోగినేని శివరాంప్రసాద్ గారని మాకు ఫస్ట్ గురువు గారు. ఆయన చెప్పిన మాట ఒకటే, అరే నీకు మైక్ ముందుకు వెళ్ళడానికే చాలా టైం పడుతుందిరా, అటువంటిది మీరు థియేటర్ ఆర్ట్స్ చేసి వచ్చారు, అక్కడ ఏం నేర్చుకున్నారో మాకు తెలియదు, అది అక్కడ పక్కన పెట్టండి, ఇక్కడ ఈ బేస్ కావాలి మీకు, బొమ్మ అంటుండాలి వాయిస్, ఆ క్యారెక్టర్లో లీనమైపోవాలి, మాడ్యులేషన్ కావాలి అని చెప్పేసి ఆయన మమ్మల్ని బాగా రుద్దారు. ఇప్పటికి డబ్బింగ్స్ మీదనే అట్లా ఏమైపోయింది, నీకు మీడియా అనేది కవర్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు డిజిటల్ మీడియా మనకి ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి, ఈ సోషల్ మీడియా డెవలప్ అయింది కాబట్టి మా పిల్లలు దాన్ని పట్టుకోగలిగారు. అసలు మీది ప్రాపర్ ఎక్కడ మురళి గారు? మాది నాగార్జున సాగర్ దగ్గర వినుకొండ అని ఒక ఊరుంది. ఏం చదువుకున్నారు మీరు? నేను వచ్చేసి ఎంపీసీ ఇంటర్మీడియట్, తర్వాత బిఏ మ్యాథమెటిక్స్, తర్వాత ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో థియేటర్ ఆర్ట్స్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేయాలి. అంతకంటే ముందు మెడ్రాస్ దగ్గర పాండిచ్చేరిలో ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అని ఒకటి చేశాము. కాకపోతే అది ఇన్కంప్లీట్ అయింది. కాకపోతే ఆ తమిళ్ అట్మాస్ఫియర్, సినిమా అప్పుడే షిఫ్ట్ అవుతుంది అక్కడి నుంచి ఇక్కడికి, చాలా కష్టాలు పడ్డాము. అప్పుడు తమిళ్ నేర్చుకుంటే ఉపయోగాలు ఉంటాయి. అక్కడ మళ్ళీ తమిళ్లో డ్రామాలు కూడా నేర్చుకున్నాము. అంత స్ట్రగుల్ చేసినా కూడా అక్కడ ఇండస్ట్రీ లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ స్ట్రగుల్ చేయబోతే ఇక్కడ హిందీ అంతా ఉంది. ఇప్పటికి హై హూయి దగ్గరే ఆగిపోయాము మేము, ఆ లాంగ్వేజ్ రాలేదు మాకు. అయినా కూడా తెలుగు భాష మీద ఉన్న అభిమానం కానీ మనం మీడియాలో డెవలప్ అవ్వాలంటే తెలుగు మీద పట్టు కావాలని చెప్పేసి దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అది కొంచెం మా కెరీర్ మీద కూడా పడింది. హిందీ వచ్చి ఉంటే వాటికి నేషనల్లో సీరియల్స్ చేసుకొని బతికేసేవాళ్ళం. అప్పుడు అనిపించింది అనమాట, మనం ప్రాపర్ వేలోనే కమ్యూనికేషన్ స్కిల్స్, వాట్ ఎవర్ ఇట్ లాంగ్వేజెస్ కావచ్చు, ఈ కంప్యూటర్ నాలెడ్జ్ కావచ్చు, ఈ రెండు అనేది కొంచెం రాకపోవడం, లేకపోవడం, అప్పుడు మనం కొనుక్కోలేకపోయాం కాబట్టి కొంచెం వెనకబడిపోయాం. కానీ ఫస్ట్ మీరు ఆర్టిస్ట్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చారట. కానీ ఇండస్ట్రీ మీద ఎంత ఇష్టం ఎప్పుడు కలిగింది? అంటే మీరు స్టడీస్ కూడా చూస్తే కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించిందే చేశారు. ఎప్పుడు ఇది వచ్చింది మీకు అసలు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అని? ఇప్పుడు అంటే మా నాన్నగారు 4th క్లాస్ ఎంప్లాయీ, నాగార్జున సాగర్ పీడబ్ల్యూడీ దాంట్లో వర్క్ చేసేవారు. ఆయన చాలా ఉన్నతమైన భావాలతో ఉండేవారు. ఆయన ఒకటే చెప్పేవారు మాకు, నాన్న నువ్వు నమస్కారం పెడతావా, నమస్కారం పెట్టించుకుంటావా, భగవంతుడు నీకు మంచి రూపురేఖలు ఇచ్చాడు, అందరితో చక్కగా మాట్లాడతావు, సర్వీస్ మోటో ఉంది, నేను ఒక రాజకీయ నాయకుడిని చేయాలనుకుంటున్నాను నాన్న, నువ్వు ఏమన్నా చెప్పు ఎన్నన్నా చెప్పు అని ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. మేము చదువుకున్న స్కూల్ ఏమో లోయలా హై స్కూల్, అక్కడ మిషనరీ స్కూల్స్ అవన్నీ కూడా, ఫాదర్స్ అంటారు కదా, స్వాములూర్లు అంటారు వాళ్ళని. వాళ్ళు ఎలా అంటే ఏ రంగంలో టాలెంట్ ఉందో విద్యార్థులకు ఆ రంగంలోనే వాళ్ళు బాగా ఫోకస్ చేసేవారు. నన్ను చూసినప్పుడల్లా వాళ్ళు ఒకటే అనేవారు అనమాట, నీకు ఏది ఇంట్రెస్ట్ రా అని అడిగేవాళ్ళు. అడిగితే నాకేం తెలియదు ఫాదర్ అనేవాడిని. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే 15 రోజులకు ఒకసారి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. దాంట్లో ఒకసారి ఏదన్నా ఏకపాత్ర అభినయాలు చేయడం లేకపోతే ఏదో ఒకటి చేయమనేవారు. నేను చాలా అమాయకంగా హనుమంతుడి మూతి పెట్టుకొని జగపతి రామ ఒక పాట ఉంది కదా, ఆ పాటకు అనుకూలంగా ఏదో చేసేసాను. అసలు విపరీతమైన రెస్పాన్స్, అరే ఇదేదో బాగా ఉంది
అక్కడ చూస్తేనేమో అంత రిచ్ పీపులే ఉండేవాళ్ళు ఆ స్కూల్లో పిల్లలు. మా ఫాదర్ ఏమో ఆ స్కూల్లో నేను చదివించాలని ఆయన పట్టుబట్టి మరీ చదివించేవాడు. అది నాకు తెలియదు. వాళ్ళందరూ ఇంజనీర్లు అవుతాము, డాక్టర్లు అవుతాము, ఇంకోటి అవుతాం అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు, బాగా చదువుతుండేవాళ్ళు. నాకు లోపల మొదలైంది, మనం ఏమిటి ఇదేదో బాగుంది యాక్టరు అని. ఒకరోజు ఫాదర్, నేను ఒకటి అడుగుతాను, మీరు ఏమనుకోవద్దు, అది యాక్సెప్ట్ చేయాలి అని అన్నాను. నీ ధైర్యం గోలా ఏంటి రాదు అని అన్నాడు. మీరు ప్రతి సాటర్డే సండే మమ్మల్ని అందరూ సినిమాకి తీసుకెళ్ళాలి ఫాదర్ అన్న. సినిమాకి డబ్బులు ఎవరు ఇస్తారా అన్నాడు. అది నాకు తెలియదు ఫాదర్, మేము సినిమాలు చూడకపోతే ఎట్లాగా మరి బయటికి పంపించారు కదా మీరు అని అంటే, ఆయన నేను అడిగే పద్ధతికి కానీ ఆ క్యూట్నెస్కి కానీ, అది ఫాదర్ యాంటనీ ఫాదర్ అని, ఇప్పుడు లోయల్ అకాడమీలో ఉన్నారు ఇక్కడ సికింద్రాబాద్లో, పెద్ద ఆయన అయిపోయారు. ఆయన తీసుకెళ్ళేవారు సాటర్డే సండే సినిమాలో తీసుకెళ్ళినప్పుడు ఇక నాకు నిద్ర పట్టేది కాదు. మళ్ళీ రాగానే ఈ 15 రోజులకు ఒకసారి కల్చరల్ ప్రోగ్రామ్స్. ఓకే. ఇక మేమే రాసుకోవడం. అంటే రైటింగ్ స్కిల్స్ మీకు అప్పటి నుంచి ఉన్నాయి? మేమే రాసుకునేవాళ్ళం చిన్న చిన్న స్కిట్లు, నవ్వించడం ఎట్లాగా. ఏ సంవత్సరంలో అది? అది నేను దగ్గరగా 6th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. చాలా సంవత్సరాల ముందు. ఓకే. దగ్గర 77, 78 అనుకుంటాను. 78. 78 అప్పుడు స్టార్ట్ అయింది అది, ఆ ఇన్స్పిరేషన్. ఎంత ఉండేదంటే అన్ని వందల మంది విద్యార్థుల్లో, అరే రాత్రి వీడు భలే నవ్వించేవాడరా, వీడు భలే చేసాడరా అంటుంటే, మనం పనికి వస్తాం అనమాట అని చాలామంది పొగిడేవాళ్ళు. నువ్వు సౌనబాబు కంటే ఎక్కువ, నాగేశ్వరరావు కంటే తక్కువ అన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఇక లోపల మనకి మొదలైంది, ఇంకా యాక్టర్ అవ్వాలని క్వశ్చనే లేదు. డెఫినెట్గా మనం వీళ్ళందరూ చేసే పాత్రల్లో నేను జీవించాలి. ఆడు ఇంజనీర్ అంటున్నాడు కదా, ఇంజనీర్ ఎలా ఉంటాడో చేసి చూపిస్తా. నాకు తెలియకుండానే అన్నీ జంజాల్ గారి నాటికలు ఉండేవి. దాంట్లో నాకు తెలియకుండానే మెయిన్ కామెడీ క్యారెక్టర్స్ ఉండేవి. అవి గుండెలు మార్చబడును, కొన్ని కుందేటి కొమ్ము, అలాంటివన్నీ కూడాను ఆ క్యారెక్టర్లోకి తీసుకెళ్ళేవారు. మాకు అలెక్సస్ టీచర్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు డ్రామాల్లో. సో అప్పటికే మాకు అసెంబ్లీ అని చేయించేవారు. ఐఎమ్ ద స్పీకర్. అది కొడుతున్నప్పుడు అది ఎంత న్యాచురల్గా వచ్చేదనమాట. మాకు ఈ లేవు ఫోటోగ్రాఫ్స్, కానీ బ్లాక్ అండ్ వైట్లో వచ్చేవి ఏవో తీసేవారు. అవి కొన్ని మెమరబుల్గా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ మాకు ఇన్స్పిరేషనే. అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళందరినీ మమ్మల్ని మళ్ళీ విజయవాడ లోయల్ కాలేజీ పంపించారు. ఆ ఫాదర్సే, మీరు బాగా ముందు చదువుకోవాలరా, చదువుకోండి అని చెప్పేసి అనగానే మా ఫాదర్ కూడా వాడు అక్కడ చదువుకుంటానంటేనే డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆయన, అప్పుడు 4th క్లాస్ ఎంప్లాయ్ అయినా వాళ్ళకి వచ్చేది 1000 రూపాయలైనా కూడా నా కోసం ఖర్చు పెట్టేవారు. ఆయన ఒక్కడనే కొడుకుని కాబట్టి. ఆయన చెప్పాను కదా, విజన్ వేరే ఉంది. వీడిని ఎట్లయినా ఈ ఏరియాలో ఎమ్మెల్యే లెవెల్లో చూడాలి అనేది. ఎందుకంటే మా తాతగారు బోన వెంకటరామరెడ్డి గారు, మాజీ సీఎం. ఓకే. ఇప్పుడు మన గురువారెడ్డి గారు, వీళ్ళందరూ మనకి రిలేటివ్స్ అనమాట. సో ఆ ఇన్స్పిరేషన్ కూడా మా డాడీకి బాగా ఉంది. వాళ్ళ లెవెల్కి మా వాడిని తీసుకెళ్ళాలి, కానీ నేను చిన్న ఎంప్లాయీని ఎలా అనేది ఉండేది. ఆయన అలా చాలా కేర్ తీసుకుని పెంచేవారు ఆయన. అది కూడా సమ్ ఇన్స్పిరేషన్ నాకు. అట్లా ఇంటర్మీడియట్ లెవెల్లోకి వచ్చేటప్పటికి విజయవాడ లోయల్ కాలేజ్ అనేటప్పటికి ఎలా ఉంటుంది అసలు మామూలుగా లేదు. అదొక పెద్ద ప్రపంచం. ఆమెదో రాసుకుని వెళ్ళేవాడిని కాలేజ్గా. ఫస్ట్ రోజు వేతాలు చేశారు, అమ్మో పోషగా ఉండాలి కావాలని చెప్పి. అక్కడ మళ్ళీ కల్చర్ మారిపోయింది. మళ్ళీ అక్కడ ఎంసీ దాస్ గారని జంజాల్ గారి క్లాస్మేట్ ఆయన మళ్ళీ దొరికారు మా గురువు గారు. మళ్ళీ అక్కడ ఇంటర్మీడియట్ 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాయి. ఎందుకు? ఈ డ్రామాల పిచ్చిలో పడి. మరి ఫెయిల్ అయితే డబ్బులు ఇయ్యరు కదా ఇంట్లో. మా ఫాదర్ పొరపాటున అబద్ధం చెప్పే పాస్ అయ్యారని. అక్కడ కూడా యాక్టింగ్ చేశానే కానీ మా ఫాదర్ ముందు నేను ఫెయిల్ అయ్యా. అక్కడ దొరికేసాను. ఆయన చాలా ఫీల్ అయిపోయారు. అయినా మీరు ప్యాంపరింగ్ కిడ్ అంటే కదా, మీ నాన్నగారికి మీరంటే చాలా ఇష్టం అంట కదా. ఇష్టమే, అదే ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కువ ప్రేమించిన వాళ్ళతోనూ ప్రాబ్లమే. ఒకసారి హర్ట్ అయితే వాళ్ళు చాలా దూరం అయిపోతారు కెరియర్ పట్ల. అరే ఏడింటి ఇట్లా అంత పెద్ద కాలేజీలో చదివిస్తే ఇలా అయిపోయాడని చెప్పి. అట్లా ఇంటర్మీడియట్లో అది ఫెయిల్ అవ్వడంతో ఏం చేసింది, నేను మళ్ళీ దేవదాస్ కనకాల గారి అడ్వర్టైజ్మెంట్ కనపడింది ఇన్స్టిట్యూట్ది. మన దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ 10,000 విత్ రెసిడెన్స్ కట్టాలి అక్కడ. ఓకే. ఎక్కడది? విజయవాడలోనే హైదరాబాద్లో. అప్పుడు మా ఫాదర్ని అడిగితే పంపిస్తానన్నారు. రేపు పంపిస్తానన్నా ఈరోజు డ్రాప్ అయిపోయారు. పొలం చేసిన డబ్బులతో 2,000 రూపాయలు తీసేసుకొని ఇంట్లో చెప్పకుండా మెడ్రాస్ వెళ్ళిపోయాయి. 2,000 అప్పట్లో 2,000 అంటే ఇప్పట్లో ఎంత అమౌంట్? అది ఎంత వర్త్? నాకు తెలిసి 1 lakh ఉంటుందేమో. 1,00,000 రూపాయలు ఇప్పట్లో. అంతే. మీ నాన్నగారు ఏమనలేదా? అనడానికి ఒక్కడే కొడుకును కదా, ఒకటే డిసైడ్ అయిపోయారంట. వీడు వస్తే
క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు, లేదంటే కొంచెం మెచ్యూర్ అయి వస్తాడు. రెండు డిసైడ్ అయిపోయారట. మెచ్యూర్డ్. కానీ నాకు భయంగానే ఉంది ఇంటికి వెళ్తే ఏమవుతుందో అనేది, కానీ ఏం అనలేదని అన్న ఆయన. పోనీ వెళ్ళేటప్పుడు మెడ్రాసు నీట్గా ఉన్న గెటప్తో వెళ్ళానా, తిరుపతి వెళ్ళి గుండు గీంచుకుని మరీ వెళ్ళా. ఎందుకట్లా తెలీదు, దేవుడి దగ్గరికి వెళ్తే నాకు మంచి జరుగుద్దని ఒక అమాయకత్వం. గుండుతో సెలెక్ట్ చేయరు కదా. అది అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్లో భాష వేరు. ఒక జ్యోతిష్కుడు ఉండి, పర్లేదు బాబు నువ్వు బాగున్నావు, చక్కగా మా ఇంటి ఎదురుగునే ఉంటారు కోడిరామకృష్ణ, నేను పరిచయం చేస్తారా అని చెప్పి తీసుకెళ్ళాడు ఆయన. కోడిరామకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్తే ఆయన 3 రోజులు తిరగంగా అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఓ నీ దుంపదేగా, నువ్వు చదువుకుంది ఏంది, నువ్వు వేషాల కోసం వచ్చి ఆ గుండేంది, నీ మెచ్యూర్ని తగలెట్ట, డిగ్రీ అన్న చదువు నువ్వు అని కోడిరామకృష్ణ గారు చెప్పారు. ఇంటి ఇచ్చారు నాకు, చక్కగా ఎడ్యుకేట్ చేశారు. నేను ఇస్తాను నీకు వేషం, నువ్వు చక్కగా పనికొస్తావు, యూ విల్ బికమ్ హీరో అని చెప్పేసి గట్టిగా బాగా చేసి నమ్మకంగా పంపించారు. ఆయన కోసం మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యా, మళ్ళీ వచ్చి విజయవాడలో. నువ్వు ఫెయిల్ అయ్యావు కదరా అని వాళ్ళు అనలేదు ఫాదర్ వాళ్ళు. వీడు ఎలాగో మళ్ళీ మారాడు, వాడు ఏదో ఒక విల్ పవర్తో వచ్చాడు అని చెప్పి మళ్ళీ డిగ్రీ నాకు కోరిన కోర్స్ ఇవ్వలేదు. బీఎస్సీ మ్యాథ్స్కి అడిగితే BA మ్యాథ్స్ ఇచ్చారు. ఓకే సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగుంటుంది, నువ్వు చదువురా బాబు అని చెప్పేసి ఫాదర్ ఇన్నయ్య అని, ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన మంచి వాళ్ళకు ఒక విజన్ ఉంది, థియేటర్ ఆర్ట్స్ సబ్జెక్టు లోయలా కాలేజీలో పెట్టాలని. నాకు అది తెలీదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మా మ్యాథ్స్ లెక్చరర్ ఆయన ఇన్స్టిట్యూట్ పెడితే నలంద రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని ఫస్ట్ బ్యాచ్కి ట్యూటర్ కమ్ వార్డెన్గా చేశాను నేను అక్కడ. చేసినప్పుడు అక్కడ కొంచెం మళ్ళీ మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అక్కడ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక ఇన్స్పిరేషన్ పొందినప్పుడు మళ్ళీ పాండిచేరి యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఆడిషన్లో ఏం చెప్పాలనేది మనకు తెలీదు. కాకపోతే ఈ సినిమాల ప్రభావం బాగా ఉంటుంది విజయవాడలో ఉన్న పెరిగిన వాళ్ళందరికీ కూడా. ఎంత ఉంటుందంటే శనివారం ఆదివారం వస్తే 2 సినిమాలు 4 సినిమాలు చూసేవాళ్ళం. చాలా ఓపికతో చూసేవాళ్ళం. హాస్టల్లో రానియర్ కాబట్టి ఆ టైం కూడా మెయింటైన్ చేసేవాళ్ళం. ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు మీరు మీ టీనేజ్లో? అప్పుడు ఇక ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న పెద్ద హీరోలు అందరూ అప్పుడు యంగ్స్టర్స్ కదా వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ ఎవరి సినిమాలు బాగా చూసేవాళ్ళు మీరు? ఎవరి సినిమాలు అంటే నాకు ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అంటేనే ఇష్టం. ఆయన మా కాలేజీ విజయవాడ లోయలా కాలేజ్ క్యాంపస్లో కూడా ఇదే ప్రపంచం అని ఒక సినిమా చేశారు. అప్పుడు ఆయన దగ్గరగా చూడడం జరిగింది. అప్పుడు అసలు ఆయన రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరు నమ్మరు, చాలా డీగ్లామర్గా ఉండేవారు. ఆయన నుండి ఏంట్రా చూస్తున్నాం అందరు భోజనానికి పోతే అన్నాడు. ఎమ్మలా చూస్తున్నానండి అన్నాను. అంటే ఎలా చెప్తావా అన్నాడు. చెప్తానండి అన్నాను. చూస్తే ఆడెక్కడో పైన అరిచి చెప్పాలి, కూడా 2 పిల్లలు దూకి చచ్చిపోతావా అని. ఈ కింద ఎవరి దిగండ్రా బాబు అని ఈయన అన్నది. ఎక్కడ లెగుస్తుంది అదే కదా ఫస్ట్ టైం. డ్రామా వేరు, ఇది వేరు కదా. అసలు కెమెరా ఏడుందో తెలియదు, ఏమీ తెలియదు కదా. అది నా ఫస్ట్ అనుభవం ఆయనతోటి. చూస్తే ఇంకా ఆయన సినిమాలు వరుస పెట్టి హిట్ అవుతున్నాయి, గ్లామర్తో సంబంధం లేకుండా. ఎట్లా ఆయన సక్సెస్ అవుతున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తే ఆయన గోల్డ్ మెడలిస్ట్ అట అక్కడ మెడ్రాస్లో. దేవదాస్ కనకాల గురువు గారి ఆధ్వర్యంలో చాలామంది అక్కడ వీళ్ళందరూ క్లిక్ అయ్యారు. అది మనకు తెలియదు కదా. కానీ మనకి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆ టైమింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఒక హీరో రేంజ్లో కమెడియన్ ఉంటాడని ఎవరు అనుకుంటాం. అట్లా నాకు రాజేంద్ర ప్రసాద్ గారే నాకు ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. అయితే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత థియేటర్ ఆర్ట్స్ చేసేటప్పుడు మా గురువు గారు ఇంకొక ఆయన చాట శ్రీరామ్ గారు ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి ఆడిషన్ ఇచ్చిరా అన్నారు. వెళ్తే అక్కడ మేము ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా డైలాగులు చెప్పడం జరిగితే నీ దుంప ఆల్రెడీ వాళ్ళందరూ ఉన్నారా, మీరు ఏం నేర్చుకుంటున్నారు అక్కడ, మీరు మీకంటూ ఒక బాణీ కావాలి, ఒక స్టైల్ కావాలి, ఒక క్యారెక్టరైజేషన్ కావాలని మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు. అట్లా థియేటర్ ఆర్ట్స్ చేసినప్పుడు ఆ డ్రామాల నుంచి రేడియోకి, రేడియో నుంచి టీవీకి, టీవీ నుంచి సినిమాలకి, సినిమాల నుంచి డబ్బింగ్కి, డబ్బింగ్ నుంచి యాంకరింగ్కి, ఇట్లా డిఫరెంట్ ఆ మీడియా అడాప్టేషన్ అనేది మాకు అవకాశం దొరికింది. సార్ ఇప్పుడు మీ జర్నీ చూస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరితోనే మీకు ఎక్కడో ఒక చోట ఒక పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. అవును. అండ్ ఈవీవి గారితో కూడా ఒక చిన్న ఇంటరాక్షన్ ఉందండి. పని రాక్షసుడు అనేవారట మిమ్మల్ని. ఈవీవి గారితో ఇంటరాక్షన్ ఎట్లా జరిగింది? ఎలా అంటే నాకు నా క్లాస్మేట్ జీకే మోహన్, వాడు కూడా సరే అంటున్నాను బాగా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాడు, బాబాయ్ అంటూ ఉండేవాడు. అతను జెమినీ టీవీలో ఒక అవకాశం ఇప్పించాడు ప్రొడ్యూసర్గా. ఒక 100 సినిమాలకి నేను జర్నలిస్ట్గా వర్క్ చేశాను. దాంట్లో చేసినప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ఒకే యూనిట్ ఉండేది, ఒకటే వ్యాన్ ఉండేది.
అప్పుడంతా హై బ్యాండ్లో చేయాల్సి వచ్చేది అనమాట. మనకి 4 క్యాసెట్లు నేను సంకలో పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చేది. అవన్నీ రివైండ్ చేసుకొని ప్రోగ్రామ్స్ డిలీట్ చేసుకొని తీసుకొచ్చి 2 ప్రోగ్రామ్స్ చేయాలి. రంగులరాట్నం, స్పందన 2 చేయాలి. కసి కదా మనకి. నేనేమన్నానంటే నువ్వు వేరే ఏది ఇచ్చినా కూడా నేను చేయను రా, నాకు సినిమా బేస్డే ఇవ్వు, నాకు ఎందుకంటే వాళ్ళతో పరిచయాలు కావాలి అని చెప్పేసి అన్నప్పుడు ఈ యమజాతకుడు సినిమా చేసినప్పుడు టోటల్గా మాకు సీనియర్ ఇంకొక ఆయన ఉన్నారు, వాల్మీకి గారని. ఆయన కింద నేను అసిస్టెంట్గా ఉన్నాను అప్పుడు. కానీ ఈ సినిమా అప్పుడు మాత్రం నాకు అప్పచెప్పేశారు, యమజాతకుడు సినిమా. ఆ సినిమా అప్పుడు మోహన్ బాబు గారు అడిగారు, బాబు నువ్వెవరు అని అన్నాడు. సార్ ఈ సినిమాకి మాత్రం నేను అప్పటికే మాడ్యులేషన్స్ పెద్ద ఆర్టిస్టులుగా డ్రామాలు చేసి ఉన్నాం కదా, ఈ సినిమాకి మాత్రం నేను ఏంటి ఈ సినిమాకి మాత్రం ఆయన అభినయించారు. జర్నలిస్ట్గా వచ్చాను సార్ అని. జర్నలిస్ట్గా వచ్చినప్పుడు ఇందాక ఎవరినో అడుగుతున్నావు ఏంటి, ఏదో క్యారెక్టర్ అడుగుతున్నాను ఏంటి అని అన్నాడు. ఆయన భలే షార్ప్ అనమాట. నేను లేదు సార్ నేను ఆర్టిస్ట్గానే చేశాను సార్, ఇది ఏదో టైం బీయింగ్ మ్యారేజ్ అయింది కొత్తగా, అందువల్ల ఇది వచ్చాను సార్ అంటే ఆల్ జర్నలిస్ట్ ఆర్ మై ఫ్రెండ్స్ అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ప్రమోషనల్ వీడియో ఒకటి చేయించారు నాకు, యమధర్మరాజు. ఏం చేస్తావు చేయన్నారు. 72 hours నాతోనే ఉన్నారు ఆయన, మోహన్ బాబు గారు. అప్పుడు నాకు ఆయన వర్కింగ్ స్టైల్ కానీ ఆయన డిసిప్లైన్ కానీ, ఎందుకు ఆయన స్ట్రిక్ట్గా ఉంటారు, ఎందుకు ఆయన అంటే భయమా భక్తి అని కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసే విధానం, మిగతా వాళ్ళు క్రూ, అదంతా నాకు అబ్జర్వేషన్ దొరికింది. అట్లా నాకు అందరితోనూ చేస్తున్నప్పుడు ఈవీ గారితో కూడా అదే, తెల్లారుజామున 4 వెళ్ళి కూర్చునేవాడు, 5 ఆయన ఆర్ఎఫ్స్కి వెళ్ళిపోయేవాడు ఆయన. రామోజీ ఫిల్మ్స్ చూస్తే నేను చీకట్లో నాకు రెడీగా ఉండేవాడిని క్రూతోటి, కొన్ని దుంపదేగా అని చెప్పేసి అప్పుడు నా పని ముగించి ఆయన వెళ్ళేవారు. అట్లా అందరినీ పట్టుకున్నాను, పెద్ద పెద్ద హీరోలని, హీరోయిన్స్ని, ప్రొడ్యూసర్స్ని. అప్పుడు మాకు బ్యాడ్ లక్ ఏంటంటే కనీసం స్టిల్ కెమెరా కూడా నా దగ్గర లేదు. 1000 రూపాయలు పెట్టుకున్నానని నా దగ్గర డబ్బులు కూడా లేవు, కానీ మెమరీస్ లేవు నాకు. అప్పుడు బాధేసేది. చాలామంది పెట్టుకుంటారు కదా ఇవన్నీ కూడాను, అప్పుడు మాకు లేదు అవకాశం. ఆల్మోస్ట్ వాళ్ళు అందరు హీరోయిన్స్తో చేశాను, అప్పుడున్న టాప్ హీరోయిన్స్ సౌందర్యతో సహా. ప్రతి సినిమాకి నేనే వెళ్ళేవాడిని. మీరే జర్నలిస్ట్గా వెళ్ళేవాడిని చక్కగా. నెంబర్ 1 ఛానల్ అప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రభు గారు కూడా ఒక సీనియర్. ప్రభు సార్. అట్లా చాలా కలుపుకునేవాళ్ళు నన్ను కూడా. అప్పుడు నెంబర్ 1 ఛానల్ మాది జెమినీ టీవీలో. అట్లా మాకు చాలా వాల్యూ ఉండేది. అట్లా వీళ్ళందరితో పరిచయాలు వచ్చాయి. సార్ ఇప్పుడు జర్నలిస్టులు కూడా చూస్తున్నారు, అప్పుడు జర్నలిస్టులు కూడా చూసారు, ఏమి వ్యత్యాసం కనబడుతుంది? మీరు కూడా ఒక జర్నలిస్ట్గా చూస్తున్నారు. ఒకప్పుడు సినిమా వచ్చిందంటే హీరోస్ డైరెక్ట్గా జర్నలిస్టులతో కూర్చుని మాట్లాడేవాళ్ళట, చాలా ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఏం జరుగుతుంది, ఏం డిఫరెన్సియేషన్ ఏంటి? అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అది అంటారు కదా, మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుద్ది అన్నట్టు, ఛానల్స్ ఎక్కువ కావడం, ప్రొఫెషనలిజం లోపించడం, ఇప్పుడు మనకి ఉపాధి కోసం చాలామంది రావడం, ఇక్కడ జర్నలిజం అనే దానికి అర్థం మారిపోయింది. మీడియాలో సెన్సేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ సెన్సేషన్కి సంబంధించి ఏం చేస్తున్నాం అనే దాని మీదనే ఇవాళ మనం రేట్ అయిపోతున్నాం తప్ప, వాస్తవంగా ఎవరు కూడా అసలు జర్నలిజం చదువుకొని, ఇప్పుడు మా పిల్లలకి అందుకనే నేను థియేటర్ ఆర్ట్స్ చేశాను కాబట్టి వాళ్ళకి కమ్యూనికేషన్ చేయించాను, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళల్లో ఒక ఇన్స్పిరేషన్, థియరీ ప్రాక్టికల్ 2 రిలేటెడ్గా ఉంటే టైం వేస్ట్ కాలేదు వాళ్ళకి. కరోనా టైంలో వాళ్ళు కంప్లీట్ చేశారు. సో ఈ మీడియాకి సంబంధించి వర్క్ చేసుకోవడానికి ఒక వేదిక దొరికింది వాళ్ళకి. మళ్ళీ వెనకుండి మనమే నడిపించాలి, గైడ్లైన్స్ ఇవ్వాలి. అలా అని చెప్పేసి వాళ్ళు రాణిస్తారా అంటే తెలియదు కదా. అట్లా ఆ జర్నలిజం అనేది ఏమైపోయిందంటే ఇప్పుడు అది ఒక ప్రొఫెషనల్గా చేయట్లేదు ఎవరు, అవకాశంగా అయిపోతుంది. రాజకీయ పార్టీలకు అనుకూలంగా వెళ్ళిపోతున్నాము. మరి ఇక్కడ మనుగడ ఇంపార్టెంట్, ఇక్కడ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్, గందరగోళంగా తయారైపోయింది. అంతే తప్ప ఇప్పుడు కూడా నిజమైన జర్నలిస్టులు ఉన్నారు, నిజమైన తపన ఉన్న వాళ్ళు ఉన్నారు, అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరి ఎంతోమంది, ఇప్పుడు ప్రభు లాంటి వాళ్ళు సీనియర్స్ ఎంతోమంది ఇట్లా వచ్చి ఎన్నో దాంట్లో పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి వాళ్ళ వాల్యూ ఏం తగ్గలేదే. ప్రతి సినిమా ఆర్టిస్ట్ దగ్గర వాళ్ళకుండే వాల్యూ వాళ్ళకుంది, వాళ్ళకుండే గౌరవం వాళ్ళకుంది. కాకపోతే ఏంటంటే మేము వాళ్ళ ఆర్టిస్ట్ అవుదామని వచ్చి పొరపాటున ఆ టైం కొంచెం అటువైపు ఒక అవకాశం సద్వినియోగం చేసుకున్నాం, చిన్న వయసులో వచ్చాం కాబట్టి. అలా స్ట్రగుల్ చేయడానికి సంబంధించి అల్టిమేట్ మన గోల్ ఏంటి, బికమ్ అన్ ఆర్టిస్ట్, అది కూడా గుడ్ ఆర్టిస్ట్. కానీ ఇన్నేళ్ల మీ జర్నీ, ఎంతో మందితో మంచి సంభాషణలు ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది, చాలా నేర్చుకుని ఉంటారు కదా. ఇండస్ట్రీకి రావాలి అనే తపన వేరు, కానీ అక్కడ సస్టైన్ అవ్వడం వేరు. కానీ ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎన్నో చూసుంటారు కదా. అసలు ఏం చెప్తారు మీ లైఫ్ జర్నీని చెప్పాలంటే? ఫస్ట్ ఏంటంటే హెల్త్ బాగుండాలండి.
రెండోది డెస్టినేషన్ ఒకటి ఉంటుంది. మనం అనుకున్నంత మాత్రాన అది వెళ్ళదు. హార్డ్ వర్కింగ్ ఉంటుంది. అన్నిటిని మించి ఒక హ్యుమానిటీ, ప్రేమ, బంధాలు, అన్నిటిని మించి ఓపిక, సహనం, అన్నిటినీ మించి ఇంకా అడ్జస్ట్ అవ్వగలిగే మెంటాలిటీ ఉండడం. ఎందుకంటే ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. ఏ లెవెల్లో ఉంటాయంటే నేను అనే భావంలోనే ఉంటాం కదా తప్ప అవతల వాళ్ళకి ఎందుకు అనాస వచ్చింది, వాళ్ళు ఎందుకు అంటున్నారు, మొట్టమొదటి నుంచి వాళ్ళకి మనకు శత్రువులు కాదు, మిత్రులు కాదు. ఆ అండర్స్టాండింగ్ అనేది ఎక్కడైతే మిస్ అవుతుందో అది నాకు ఈ మీడియాలో ఈ ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో నేను నేర్చుకోగలిగాను. మనిషి అనేవాడు ఎలా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నువ్వేమవుతావు, డబ్బులు సంపాదిస్తావా, పేదరికంలో ఉన్నావా, కుటుంబంలో నీకు విలువలు ఉన్నాయా లేవా, ఇవన్నీ తర్వాత. అసలు మనిషి ఎలా ఉండకూడదు అన్నీ నేర్పించింది నాకు. అందువల్ల ఇవాళ మాకు విజయం అనేది పెద్ద కష్టం కాదు. నా ప్లేస్మెంట్ ఎత్తుకోవడమే నాకు సమస్య. ఇప్పుడు నా ప్లాట్ఫామ్ ఎత్తుకోవడమే సమస్య. అక్కడ కూడా వస్తుంది విజయం, అక్కడ కూడా డబ్బులు అనేవి ఇవాళ వస్తే రేపు పోతాయి. కానీ నీకు వాల్యూస్ ఎక్కడ ఉంటాయి? మనం మాట్లాడుకునే నీతి, న్యాయం, ధర్మం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? కానీ అవి నువ్వు కాపాడితేనే మళ్ళీ నిన్ను కాపాడతాయి అవి. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక మనిషి మనకు సహాయం చేయాలని కోరుకోవాలి. నువ్వెందుకు సహాయం చేయాలనుకోవు? యాటిట్యూడ్, అది నేను నేర్చుకున్నది. ఇప్పుడు చాలామంది మిమ్మల్ని మురళీ కృష్ణారెడ్డి అంటే మనకి సూర్య వెబ్ సిరీస్ అనే ఎక్కువగా నోటెడ్ అయింది. సూర్య వెబ్ సిరీస్ కంటే ముందు ఏం చేశారు? ఇంకా చాలా షార్ట్ ఫిలిమ్స్లో అట్లా చేశారా? యాక్టింగ్ అనేది కొనసాగించారా? దూరదర్శన్లో 92 అక్టోబర్ 8న మొత్తం నాకు తెలిసి 8 సీరియల్స్ సబ్మిట్ చేశారు మేము చదువుకునే రోజుల్లో. అప్పటికి ఎడ్యుకేషన్ ఎండ్కి వచ్చింది మాది థియేటర్ ఆర్ట్స్. ఆ 8 సీరియల్స్లో కూడా పైలట్ ఎపిసోడ్స్ అనమాట అవి. నేనే హీరో. 8 ఎపిసోడ్స్ మళ్ళీ టెలికాస్ట్ టైంకి వచ్చేటప్పటికి అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు వచ్చేసారు, అందరూ రకరకాలుగా మారిపోయారు. 8 ఎటు వెళ్ళిపోయినాయి కూడా తెలియదు దూరదర్శన్లో. అప్పుడు లేవు ప్లాట్ఫామ్స్. అక్కడ స్టార్ట్ అయింది మాది. సో మనం హీరోగా పనికొస్తాం, ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్స్ చేస్తాం, కామెడీ చేస్తాం, ఒక ఇన్స్పిరేషన్ ఆ డ్రామాలు చేసి మమ్మల్ని అలా తీర్చిదిద్దారు మా గురువులు, చాట్ల శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు. నువ్వు దీనికి చేయగలుగుతావురా అని మమ్మల్ని బాగా రుద్దారు. అలాగే ఇప్పుడు రాజీవ్ కనకాల వాళ్ళ డాడీ, నువ్వు డైరెక్షన్ కూడా బాగా చేస్తావురా, లెఫ్ట్ టు రైట్లో ఇప్పుడు చాలా కష్టం కానీ మేము చాలా ఈజీగా చెప్పేసేవాళ్ళం. ఓకే, వాళ్ళ ఇన్స్పిరేషన్ మా గురువులు. అదే ఇప్పుడు టీవీకి వచ్చేటప్పటికి మనకి టీవీ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిపోయింది. అప్పుడు మాకు ఇప్పుడు ఇవన్నీ చేశాం కాబట్టి వాళ్ళు డైరెక్టర్ కార్డు కూడా ఇచ్చారు మాకు, ఒక ఇన్స్పిరేషన్, బేసిక్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఇన్ని ఫేసెస్లో ఉన్నారు కాబట్టి చాలా మటుకు మిమ్మల్ని చిత్రపురి కాలనీ మురళి గారు అంటారు కదా. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మీరు అక్కడ ఉండడం వల్ల, లేదంటే ఏంటి అసలు చిత్రపురి కాలనీ మురళి అని ఎందుకు అంటారు? అంటే యాక్చువల్గా అక్కడ సినిమాల్లో పనిచేసే వాళ్ళు 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు పాపం తెర వెనుకుంటారు కదా, తెర ముందు కనిపించేది మాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో నేను అందరితో బాగుంటాను. అక్కడ ఉన్న 1912 ఫ్లాట్స్లో LIGలో కనీసం మనకి ఒక 1500 మందితో పరిచయాలు ఉంటాయి. ఎందుకంటే అందరు క్రాఫ్ట్ వాళ్ళతో పనిచేస్తున్నాం మేము, దూరదర్శన్ దగ్గర నుంచి మొదలుకొని చిన్న చిన్న సినిమాల వరకు కూడాను. వాళ్ళతో ఇంటిమసీ ఎక్కువ, పైగా నాకు సోషల్ సర్వీస్ కూడా ఎక్కువ. వాళ్ళకి ఏదన్నా కావాలన్నా ఏదన్నా చేసి పెడతాను అనమాట. సో దానివల్ల వాళ్ళకి నోటెడ్, మాకు ఒకే ఆర్టిస్ట్ ఉన్నాడండి మా దగ్గర అని చెప్పి అలా 10 yearsలో మళ్ళీ మా పిల్లలు డెవలప్ కావడం, మా పిల్లలు వీడియోస్ వాళ్ళకి నచ్చడం, అట్లా ఆ కుటుంబమే ఆర్టిస్టుల కుటుంబం అండి అని చెప్పేసి అందరూ గుర్తుపెట్టుకోవడం. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ ఆర్టిస్టులే, మీరు ఆర్టిస్టు బై బర్త్ నుంచి, అంటే మీరు పెరిగే కొద్దీ ఆ ఇంట్రెస్ట్ పెరిగింది, మీ పిల్లలు ఆర్టిస్టులు అయ్యారు. అండ్ 24 క్రాఫ్ట్స్లో కొన్ని క్రాఫ్ట్స్లో బాగా నైపుణ్యం వచ్చింది. మీ అబ్బాయి రైటింగ్స్ ఉంటుంది, డైరెక్షన్ చేస్తాడు పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఎడిటింగ్ చేస్తున్నాడు, వెనకాల ప్రొడక్షన్ చూసుకుంటున్నాడు. మీ మిస్సెస్ని కూడా ఇందులోకి దించేశారు కదండి. అంటే కుటుంబం అంటారు కదా, ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు అన్నట్టు. సో ఫ్యామిలీ అందరూ కూడా ఈ ఏదైతే ఇండస్ట్రీని ఇష్టపడతారో, నమ్ముకుని ఉంటారో, వాళ్ళందరూ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనడానికి మాత్రం యు ఆర్ ద బెస్ట్. మీ ఫ్యామిలీ బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. అంటే అది అంత తేలిగ్గా ఏమి రాలేదు. మా మిస్సెస్కి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా ఆమెకి ఇంట్రెస్ట్ ఉండింది. ఆ ఇన్స్పిరేషన్ వల్ల ఏంటంటే మళ్ళీ పిల్లలు గమనించారు, ఇది మళ్ళీ మనం మమ్మీని కూడా ఎంకరేజ్ చేద్దాము, డాడీ మమ్మీకి ఒక ఛానల్ పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి మా పెద్దోడికి ఇచ్చేది. అచ్చా, ఎన్ని సంవత్సరాల ముందు సార్ ఇది?
అంటే మీ ఇద్దరు కలిపి వీడియోస్ చేయాలి అనేది ఎప్పటి థాట్ మీ అబ్బాయిది? అంతా కలిపి 1-2 ఇయర్స్ ప్లానింగ్ అయ్యేది. అంతేనా? అంతకు ముందు వరకు పాపం ఆమె పక్కా హౌస్ వైఫ్. ఇంట్రెస్ట్ ఉంది కానీ ధైర్యం లేదు. ఈ స్ట్రగ్లింగ్స్ అన్ని చూస్తున్నారు కదా, అమ్మో యాక్టింగ్ అంటే ఇంత కష్టమా, మనకు వదిలేరా బాబు, మీకు వండి పెడితే చాలే బాబు, మిమ్మల్ని చూసుకుంటే చాలే అని పాపం సెటిల్ అయిపోయింది ఆవిడ. ఆ టైంలో ఇప్పుడు మళ్ళీ వీటి కోసమే ఆమెను తీసుకురావాల్సి వచ్చింది. ఇంతకుముందు మీ వీడియోస్ తేజ్ వీడియోస్ అని చెప్పి ఉండేవి, అంటే మన బిఫోర్ చూస్తే ఇన్ఫినిటమ్తో కొలాబరేట్ అయి ఉండేది. అప్పుడు అక్కడ వర్క్ చేశారా మీరు? ఓన్గా ఇదే రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా సేమ్ ఇప్పుడు చేసినట్టు అక్కడ కూడా చేసేవాళ్ళ? ఓన్లీ ఆర్టిస్ట్గానే వెళ్ళి పర్ఫామ్ చేసేవాళ్ళ? ఓన్లీ ఆర్టిస్ట్గానే, అది కూడా మా తేజ్ ఇండియా దాంట్లో చేసేవాళ్ళం. ఆ చేస్తున్నప్పుడు ఈ షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళది ఇంకో ఛానల్ ఉంది ఆయన పేరు మీద. అప్పుడు సుబ్రహ్మణ్యం గారని ఆయన నాకు రకంగా అంతకుముందు ఏం చేశానో తర్వాత ఏం చేస్తున్నానో వదిలిపెట్టేస్తే ఆయన రాసిన దాంట్లో అచ్చం వాళ్ళ ఫాదర్ లాగానే ఉన్నానని నన్ను సెలెక్ట్ చేశారట సూర్య వెబ్ సిరీస్లో. సూర్య వెబ్ సిరీస్లో ఆయన చాలా ఇష్టంతో కష్టంతో చాలా క్యూట్గా దాన్ని మామూలుగా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఒకటే అంటాడు, అది మీ టాలెంటేనండి, నాదేం లేదండి అంటాడు. పాపం ఆయన సంస్కారం అది. డైరెక్టర్ నిజంగా డెఫినెట్గా నేను అనుకోవడం ఈ పాటికే ఆయన మంచి స్థితిలోకి రావాలి. డెఫినెట్గా వస్తాడు ఆయన. నేను పెద్దవాడినో చిన్నవాడినో తెలియదు కానీ నేనైతే దీవిస్తున్నాను ఆయన్ని. ఎందుకంటే సాఫ్ట్వేర్ సిరీస్ కావచ్చు, దాని తర్వాత సూర్య వెబ్ సిరీస్ కావచ్చు, జనాలు బాగా అలవాటు పడ్డారు. ఎవరు అతను, చాలా చిన్న వయసు, ఇంత బాగా డైరెక్ట్ చేస్తున్నాడు, ప్రతిదీ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు అని చెప్పి అన్నారు. అతను సినిమా చేస్తారని అనుకుంటూ ఉన్నారు, బట్ ఎందుకో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు డిజిటల్ మీడియా చాలా వరకు ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకుంది. అంటే ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వేదికగా, యూట్యూబ్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. బట్ ఇన్ఫినిటమ్కి ఒక బ్రాండ్ అయితే వచ్చిందంటే కొన్ని సిరీస్ వల్ల అయితే మాత్రం ఈ డైరెక్టర్ కీ రోల్ ప్లే చేశారు యాక్చువల్లీ. అవును, అట్లా ఇన్ఫినిటంలో నాకు మంచి బ్రేక్ వచ్చింది సూర్య అయినా కూడా. అంతకు ముందే దానికి సంబంధించి షార్ట్ స్టోరీస్ చేస్తూ ఉండేవాళ్ళం, షార్ట్ ఫిలిమ్స్. చెప్పాను కదా, నేను రాజేంద్ర ప్రసాద్ తర్వాత నెక్స్ట్ కామెడీ హీరో మనం కావాలని వచ్చేవాళ్ళం కదా, అది అట్లాగే ఉండిపోయింది. అది మా ఆవిడ గమనించి, డాడీ అంత ఈజీ ఏం కాదు అది, నేను రాస్తాను, నేను చేయిస్తాను, నువ్వు చెయ్యాలి, కష్టపడాలి నువ్వు అని చెప్పేసి వాడు రుద్దాడు బాగా. అంటే నా కొడుకని నేను చెప్పడం కాదు కానీ అతనికి తెలిసినవన్నీ నాకు మౌల్డ్ చేశాడు ఆ క్యారెక్టర్ని. సో ఇప్పుడు మీరు గమనిస్తే దానిలో చాలా కామెడీ వీడియోస్ ఉంటాయి, ఒక దగ్గరగా ఒక 50 నుంచి 60 ఉంటాయి. వాటిలో కనీసం నేను ఒక 20-30 వాటిల్లో మెయిన్ రోల్, హీరోలు, కామెడీ రోల్స్ నేను ఏదైతే చేయగలను అనుకున్నానో అది ఇచ్చేసాడు నాకు. తర్వాత ఇంకా వెబ్ సిరీస్లు స్టార్ట్ చేయడం, రకరకాలుగా ఈ సీరియస్ క్యారెక్టర్లు రావడం. ఇంకా సీరియస్ అనేది ఇంకా మనం ఎన్నో డ్రామాల్లో, ఎన్నో సినిమాల్లో, ఎన్నో ఇట్లా చేస్తూ ఉన్నాం కాబట్టి నాకు చాలా ఈజీ చేయడం. కామెడీయే కష్టం. ఇప్పుడు తేజ్ ఇండియా ఒరిజినల్స్ అనే ఛానల్ పెట్టారు, హలో అంకుల్ అని కూడా ఉంది. ఆల్మోస్ట్ 2 ఛానల్స్ కూడా 1 మిలియన్ దాటింది. అవును, అంటే 10 లక్షల పైనే ఉన్నారు సబ్స్క్రైబర్స్. 1 మిలియన్ దాటింది. నిజంగా వాళ్ళకి కంటెంట్ అంత నచ్చకపోతే సబ్స్క్రైబే చేయరు. ఈ రోజుల్లో ఒక 1 minute 10 seconds ఒక వీడియోకి కేటాయించాలంటే ఆ వీడియో వాళ్ళకి నచ్చాలి. ఎక్కువగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి, అంటే మైండ్ అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. విడిగా ఛానల్స్ పెట్టాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, అంటే జనాలకి ఏదో ఒకటి చెప్పాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మా బాబు ఎలా అంటే ఫస్ట్ నుంచి కూడా దొరసాయి తేజ పెద్ద అబ్బాయి మెసేజ్ ఓరియంటెడ్గా తీసుకునేవాడు ఏ వీడియోస్ కూడాను. నేను అదే చెప్తుండేవాడు, నాన్న మేము డ్రామా చేసేటప్పుడు పర్పస్ ఉండేది, టీవీ చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది, మరి ఇప్పుడు మీకు కూడా ఒకటి ఉండాలి, ఒక గోల్ ఉండాలి అనేది. తెలుసో తెలియకో ఏదో మాట్లాడుతూ ఉంటాం కదా వెనకాల బాగా, ఇప్పుడు ఏదో ఒకటి స్టీరియోఫోనిక్ లాగా. అది వాడు రూటే వేరు. నేనుగానే ఎదగాలనుకునేవాడు. ఎదగాలనుకున్నప్పుడే ఆ సబ్జెక్ట్ తీసుకునేవాడు, ఆ మెసేజ్ ఓరియంటెడ్ తీసుకునేవాడు. ఆటోమేటిక్గా మంచి వాటికి పుంకాలుగా వచ్చేస్తూ ఉంటుంది అది, ఆ క్రియేటివిటీ అనేది. ఏదైనా ది బెస్ట్ చేయాలి, డిఫరెంట్గా చేయాలి. మనకి ఇప్పుడు ఇవాళ ఇది ప్లాట్ఫామ్ అవ్వచ్చు, రేపొద్దున ఏదన్నా మంచి సినిమా చేయాలి అనుకున్నాం. ఇప్పుడు మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, విశ్వనాథ్ గారని, ఎస్వి కృష్ణారెడ్డి గారని, యు సత్యనారాయణ గారిని అట్లా ఆ రేంజ్లోకి వెళ్ళాలి అంటే మనం ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ చేయాలనేది ఆ టార్గెట్. దానిలో నుంచే తీసుకుంటాడు ఇవన్నీ కూడా. ప్రతి వీడియోలో మెసేజ్ ఉంటుంది మీకు, ఏదో ఒకటి సమాజానికి ఉపయోగపడేదే ఉంటుంది. అది మొట్టమొదటి నుంచి కసే. అండ్ స్క్రిప్ట్ తనే రాస్తాడు కదా మీ పెద్ద అబ్బాయి, తేజానే స్క్రిప్ట్ రాస్తాడు, తనే అన్నీ చూసుకుంటాడు. తను ఎప్పుడు యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తాడు.
సో రిటర్న్ అనేది పక్కాగా స్క్రీన్ ప్లే సహా రెడీ అయిన తర్వాతనే సెట్కి వెళ్తారు. ఎందుకంటే ఇది మనకు బడ్జెట్లు ఉండవు, అవును, కరెక్ట్ ప్లాన్ చేయాలి, మీరే లొకేషన్స్ ఓను. అన్నీ చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే తను చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి ప్లాన్ చేస్తాడు, ఓకే. అందరినీ నడిపిస్తాడు, మళ్ళీ తయారు చేస్తాడు కూడా. కొంతమంది డైరెక్టర్లను తయారు చేశాడు. ఇప్పుడు హలో అంకుల్కి విష్ణువర్ధన్ అని మన్నే విష్ణువర్ధన్ అని ఒక అబ్బాయి. ఆ అబ్బాయిని ఎలా తయారు చేశాడంటే అవుట్లైన్ చెప్తాడు, ఇట్లా ఇట్లా తీసుకోవాలి, ఈ దీంట్లో వెళ్ళు, కాంటెంపరీ ఇది నడుస్తుంది అని ఇన్సిడెంట్స్ సహా కంటోపాఠంగా చెప్పేస్తాడు ఆడికి. ఆడు రెడీ అయిపోతాడు. ఆడు ఏదైతే చెప్తాడో దొరసాయి తేజ, ఈ విష్ణువర్ధన్ అనే అతను ఇమ్మీడియట్గా అందుకుంటాడు స్క్రీన్ ప్లే. రెడీ చేసేస్తాడు. ఒక 10-15 ఎపిసోడ్స్ 10-15 ఎపిసోడ్సా రెడీ అయిపోతాయి. అవి 10 నిమిషాలు ఉండొచ్చు, 12 నిమిషాలు ఉండొచ్చు, 1 మినిట్ ఉండొచ్చు. కేటగిరీ చేసేస్తాం. 1 నిమిషం, 3 నిమిషాలు, 16 నిమిషాలు, 20 మినిట్స్, అట్లా లాంగ్ వీడియోస్. అట్లా ఆ కాన్సెప్ట్కి మనం బిగిన్ చేస్తే మిడిల్ ఎండ్ అంటూ చూసుకొని నీట్గా తీసుకెళ్తారు. విత్ కామెడీ మిస్ కానియర్, ఓకే. అది మెయింటైన్ చేసుకుంటారు. అట్లా ఇప్పుడు చిన్నోడు కెమెరా, వాడు ఎంత క్యూట్ అంటే 10th క్లాస్లో నలుగురిలో ఫెయిల్ అయ్యేవాళ్ళు వీడు లాస్ట్ ఉన్నాడు అని చెప్పింది వాళ్ళ మేడం. ఆమెకు దండం పెట్టేసా, అమ్మ నేను ఎవరికి ఏం ద్రోహం చేయలేదు, మా పిల్లవాడు ఇలా అయిపోయాడని ఏడ్చేసాను. 1 monthలో తయారు చేసింది దాన్ని. ఫోన్ చేసి మీ వాడు క్లాస్ ఫస్ట్ ఇచ్చాడని చెప్పింది. పట్టుదల. అప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు పిల్లల్ని, పెద్దవాడిని చిన్నవాడిని. వాడు అప్పటికి ఇప్పటికి బాధపడుతుంటాడు, నువ్వు పెద్ద కొడుకునే ఎంకరేజ్ చేస్తావు, నన్ను ఎంకరేజ్ చేయవు. అప్పటి నుంచి వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పెరిగాడు వాడు. కంప్యూటర్స్ సంబంధించి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. నేను చదవను అన్నవాడు. వాడికి ఫుడ్ మేనేజ్మెంట్ ఇష్టం, హోటల్ మేనేజ్మెంట్కి వెళ్తానంటాడు. అరే ఇప్పుడు ఈ వయసు కాదురా బాబు అని చెప్పేసి కన్విన్స్ చేయాలనేటప్పుడు నా తలపడం తొక్కొచ్చింది. అప్పుడు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కొత్త కోర్స్ పెట్టారు గవర్నమెంట్ కాలేజీలో, మా కాజాగూడలో. ఆ సీటు ఇంకొక అబ్బాయి ద్వారా తెలిసింది మాకు. అక్కడికి వెళ్ళి చదివిన తర్వాత వీడేం చదవట్లేదు. మళ్ళీ నాకు డిసప్పాయింట్మెంట్. చూస్తే ఒకరోజు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేసి, బాబుని కాలేజీలో ఫ్యాకల్టీగా పంపిస్తారా అండి అని అడిగాడు ఆయన. మీ చిన్న అబ్బాయి. వావ్, మళ్ళీ పెద్దవాడిని ఎందుకు అంత మనం ఎంకరేజ్ చేస్తున్నాము, చిన్నవాడిని ఎందుకు అనేది ఒక కనపడింది నాకు. సో మళ్ళీ సరేలే అని చెప్పేసి ఇంకా మరి ఏంటరా మరి డిగ్రీ పరిస్థితి ఏంటి అని అంటే, డిగ్రీ కూడా నేను చేయండి డాడీ, హోటల్ మేనేజ్మెంట్కి వెళ్తాను. అప్పటికే పెద్దోడు వీడియోస్ తీస్తున్నాడు. ఒకరోజు మా కెమెరామెన్ ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడు. కెమెరామెన్ లేడు, ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ షాక్ నాకు. డాడీ అన్నయ్యని అడిగి ఒక అవకాశం నాకు ఇప్పిస్తావా అన్నాడు. ఈ చిన్న అబ్బాయి. సరే కొడుకు కదా వెళ్ళిపోయి అదే చూడరా అంటే, డాడీ ఏదన్నా జరిగిందంటే నువ్వే బాధ్యుడివి, ఇద్దరికి ఉంటుంది అన్నాడు వాడు. చూస్తే వాళ్ళ బాసు జేడీ చెడ్డా గారు, అరే అద్భుతంగా చేశాడా వాడు, ముందు అర్జెంటుగా అపాయింట్ చేసుకోండి అని అన్నాడు ఆయన. మళ్ళీ షాక్ నాకు. చిన్నవాడు, సరే నీ ఇష్టం రా బాబు, ఇంకా నువ్వేం చదువుకుంటావో నువ్వేం చేస్తావో నీ ఇష్టం వదిలేసా. వదిలేస్తే వాడు టెక్నాలజీ మీద మొట్టమొదటి ఫోకస్ చేశాడు. ఇప్పుడు ఎడిటింగ్ మీ చిన్న అబ్బాయిగా చేసేది? అన్నీ వాడే చేసుకుంటాడు, కెమెరా, ఎడిటింగ్, మొత్తం టోటల్ మ్యూజిక్, మొత్తం వర్క్ అంతా యానిమేషన్స్ అన్ని వాడే చేసుకుంటాడు. ఇప్పుడు కాపీ రైట్స్ పడతాయి, వాటి గురించి కూడా నాలెడ్జ్ ఉంది. అవన్నీ వాళ్ళకి ఫస్ట్లోనే దెబ్బతిన్నారు కాబట్టి ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యారు. దెబ్బ తినకపోతే జాయిన్ అయ్యే ఉండేవారు కాదు. వర్క్ అంతా అక్కడ నేర్చేసుకోవచ్చు అయితే. మరి అంతే కదా, అక్కడ ఏమిటి అనేది తెలుసుకున్నారు, వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అని తెలుసుకున్నారు. సో టెక్నికల్ సైడ్ మొత్తం ఫాస్ట్ అయిపోయాడు వాడు. ఆర్జీవి గారి బయోపిక్ కూడా ఒకదానికి కెమెరామెన్గా చేశాడు మీ చిన్న అబ్బాయి. ఓహో. మనోడే పెద్దోడేమో హీరోగా చేశాడు, డైరెక్టర్గా కూడా చేశాడు. దానికి స్క్రిప్ట్ మాత్రం ఆర్జీవి గారిదే. ఒక అక్షరం తప్పు పోయినా కూడా ఊరుకోడు ఆయన, యాజ్ ఇట్ ఈజ్ చేసి చూపించాల్సిందే. అది 3 భాగాలు అనుకున్నారు, ఒక భాగం అయింది, ఇంకో 2 భాగాలు మరి ఆయన ఎప్పుడు మళ్ళీ రమ్మంటే అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, గ్యాప్ ఇచ్చారు, ఆయన మళ్ళీ ఇంట్రెస్ట్ రావాలి. మురళి గారు, ఈ రోజుల్లో పేరెంట్స్కి పిల్లలకి మధ్య అనుబంధం తగ్గిపోయింది, దూరం పెరిగిపోయింది. చదువుల పట్ల కావచ్చు, వర్క్ ప్లేసెస్ కావచ్చు, దూరంగా ఉంటున్నారు.
ఎస్పెషల్లీ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకటే నవేడేస్. మీరు ఇలా చదవాలి అని చెప్తే వినే పిల్లలు లేరు, చెప్పే విధంగా ఉండే తల్లిదండ్రులు లేరు. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు మీరు ప్రతి సందర్భంలో మీ పెద్ద అబ్బాయిని గుర్తు చేసుకుంటూ, మీ చిన్న అబ్బాయి ఒకప్పుడు ఏదైనా చిన్న చిన్న విషయాల్లో వెనక ఉన్నాడేమో అని మీ బాధపడుతూ మీ కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి యాక్చువల్లీ. కానీ ఇప్పుడు వాళ్ళు వెల్ మెచ్యూర్డ్గా ఉన్నారు. బట్ మీ గురించి, మీ మిసెస్ గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు. ఏజ్ కూడా చాలా చిన్నది. ఒక పాత్ క్రియేట్ చేశారు. అంటే ఈ వయసులో కూడా మీకు ఒక పని ఉండాలి, మీరు ఎక్కువ వేరే వాటి గురించి ఆలోచించకూడదు, మీరే యాక్ట్ చేయండి, మేము డైరెక్ట్ చేస్తాం, మేము స్క్రిప్ట్ రాస్తామని మీకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎంతోమందికి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి పిల్లలు చాలా రేర్గా ఉంటారు. న్యూస్ ఛానల్ ఆన్ చేస్తుంటే కొంతమంది లవ్ అఫైర్స్ అని, సూసైడ్ టెండెన్సీ అని, తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదని, లగ్జూరియస్గా పెంచిన వాళ్ళ కోసం ఎంత కష్టాలు పడి పెంచినా కూడా తల్లిదండ్రుల పిల్లలు అర్థం చేసుకోవట్లేదని అని చాలా ఇష్యూస్ చూస్తున్నాం. ఇలాంటి జనరేషన్స్లో మీ పిల్లలు ఉండే విధానం చాలా డిఫరెంట్గా ఉంది. యాజ్ ఎ పేరెంట్గా, ఫాదర్గా మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను జెన్యున్గా ఎప్పుడు ఒకటి అనుబంధాలకు సంబంధించి చెప్పాను కదా, మా నాన్నగారు నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన ఎంత ప్రేమగా చూసేవారంటే నాకు వేడి చేసిందంటే మా మమ్మీని కొట్టేవారు, అంత ప్రేమ ఆయనకి. పిల్లవాడు వేడి చేసింది కూడా నువ్వు గమనించవా అనేవారు. అమ్మా నేనంటే అంత ప్రేమ మా ఫాదర్. కానీ చాలా పెద్ద హీరోగా చూసేవాడిని ఆయన్ని. ఎంతో ఉన్నతాశయాలతో మంచి స్కూల్లో చదివించారు, మంచి కాలేజీలో చదివించారు, మంచి పొజిషన్లో చూడాలనుకున్నారు ఆయన. ఆ ప్రేమ అనేది వీళ్ళకి ఉపయోగపడింది. సో ప్రేమలు అనేవి మనం కరెక్ట్గా జెన్యూన్గా ఇవ్వడం తెలియాలి. ఫస్ట్ 500 రూపాయలు క్యాసెట్ కొనిపించేవాడు పెద్దవాడు, వీడియో క్యాసెట్, గేమ్స్ ఆడడానికి. అరే నా దగ్గర 500 ఎక్కడ ఉంటారా, నేను చాలా చిన్న ఆర్టిస్ట్ రా బాబు అంటేను, నో ఐ వాంట్ దట్ క్యాసెట్ అనేవాడు. వాడు ఏం ఆలోచించేవాడిని కాదు, ఎట్లా చేసేవాడిని, ఏం చేసేవాడిని, ఇచ్చేసేవాడు. కట్ చేస్తే మళ్ళీ ట్యాబ్ కావాల్సిందే అన్నాడు. 18,000 రూపాయలు శాంసంగ్. ఎట్లరా నా వల్ల కాదురా, ఎందుకురా ఎట్లా చేస్తున్నావు అంటే, డాడీ వాడు ఒకటే పట్టుదల ఉంటాడు, వాడు చేయాలని చేస్తాడు. చూస్తే చాలా షార్ప్గా నేర్చుకుంటున్నాడు అన్నీ. ఓ పక్క అటు ఓ పక్క ఇటు స్ట్రగుల్ చేసేవాడిని, ఇచ్చేసేవాడిని. ట్యాబ్ కష్టపడిన రెండోది ఆలోచించేవాడిని కాదు, ఎట్లా తిప్పలు పడేవాడిని ఆ పైవాడికి ఎరుక. ట్యాబ్ తీసుకొని వెళ్ళిపోయి ఆర్జీవి గారి సినిమాలో సెలెక్ట్ అయ్యాడు, హీరో వాడు. ఆయన సినిమాలో శ్రీదేవి అని ఒక సినిమా రిలీజ్ కాలేదనుకోండి, దాంట్లో వీడే హీరో, జేడి చక్రవర్తి గారు ఇంకొక హీరో, ఆయనే డైరెక్టర్. అప్పుడు మొత్తం నేర్చేసుకున్నాడు వీడు ఆయన దగ్గర. ఆర్జీవి గారు అనుకోండి అంత వెనకాల బాగానే సపోర్ట్ ఇచ్చారు మా వాడికి. ఒక ఆయన బయోపిక్కి మా వాడిని హీరోగా పెట్టుకున్నారంటే ఆయన సహృదయత కానీ, ఆయన విజన్ కానీ, అప్పుడు ఆయన మంచి ఫామ్లో ఉండి మాకు మంచి ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు అప్పుడు ఆ సినిమా. అప్పుడు ఈ శ్రీదేవి సినిమా చేసినప్పుడు వాడు అన్నీ నేర్చేసుకున్నాడు. ఆ ఇవ్వడంలో ఉంది చూశారు, మనం ఎప్పుడైతే యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళు ఎదగడానికి సంబంధించి మనం ఏమేం చేయగలుగుతామో అవన్నీ చేయాలి. అది మేము చేసాం కాబట్టి అవన్నీ గుర్తున్నాయి వాళ్ళకి. 90 రూపీస్ పెట్టి మటన్ బిర్యానీ పెట్టించేవాడిని, ముగ్గురం తినేవాళ్ళం. అదే ఇవాళ 4-5 పార్సల్స్ తెచ్చుకుని ఒక పార్సల్ పడేస్తున్నారు. అప్పుడు మళ్ళీ గుర్తు చేసేవాడిని, నాన్న అప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. అది ఆ రోజున అది అమృతం, ఈ రోజున మీకు అది తెలియట్లేదు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, కంట్రోల్. అది మనం చెప్పే పద్ధతిలో చెప్పాలి తప్ప యాజ్ ఎ పేరెంట్గా, లేకపోతే నువ్వు డబ్బులు సంపాదించి యంత్రంలాగా ఉండాలి అని నువ్వు ఫోర్స్ చేస్తే అది వాళ్ళకి రాదు. ఏదైనా నువ్వు సాక్రిఫైస్ చేయడమే, ఇవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్, అంతే. సడన్గా ఫోన్ చేస్తాడు, డాడీ ఒక 50,000 అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయంటాడు. 50,000 పాపం వాడు ఏ బాధలో ఉండి అడిగాడు అని చెప్పేసి ఇమీడియట్గా కొట్టేసేవాడిని. అప్పుడు ఎలా ఉంటుంది ఆ బాబుకి? ఇప్పుడు సంపాదిస్తున్నాడు, నేను తగ్గాను, నాన్న కార్ రిపేర్ వచ్చింది, సర్వీస్ కూడా 10,000 అడుగుతున్నాడు, ఒక్క నిమిషం డాడీ అంటాడు, కొట్టేస్తాడు. అది ఇవ్వడంలో ఉంటుంది, తీసుకోవడంలో ఏమి ఉండదు. అది ఆ బంధం అనేది, బాండింగ్ అనేది ఇవాళ ఎవరు వచ్చినా కూడా అది బ్రేక్ చేయలేరు. అలాగే వైఫ్ కూడా అంతే. మా వైఫ్ కూడా అంటే అదే ఉంటుంది, మా మేడం కూడా అదే అంటుంది. ఏం ఫీల్డ్ బాబు, మమ్మల్ని మా పిల్లల్ని చంపేస్తున్నావు నువ్వు
ఫస్ట్లో చాలా బాధపడేది. అవునా? ఇక చుట్టుపక్కల ఇంకా హీనంగా మాట్లాడతారు కదా, అదే మళ్ళీ ఇవాళ మాకు ఇన్విటేషన్ ఇస్తారు ఫస్ట్, ఎందుకంటే మీరు వస్తేనే బాగుంటుంది సార్ ఫంక్షన్ అని చెప్పి. అచీవ్మెంట్స్ బయటికి వెళ్తుంటే చాలా మంది గుర్తుపడుతున్నారు కదా, అసలు ఫ్యామిలీ చెప్పాను ఫ్యామిలీ కదా, అందరూ రీల్స్. అసలు మా మిసెస్ని అయితే ఎయిర్పోర్ట్లో కూడా ఫోటోలు తీసుకున్నారు ఆవిడతోటి. ఒక పక్క సంతోషం, ఒక పక్క ఇది మళ్ళీ నిలబెట్టుకోవాలంటే ఎంత కష్టపడాలో అని ఒక భయం. లక్కీగా ఏంటంటే ఇప్పుడు మా తోడలుడు కూడా ఒక సినిమా చేశాడు, మిస్టీరియస్ అని. ఆయన కూడా టీవీ డైరెక్టర్ ఫస్ట్, తర్వాత ఇప్పుడు సినిమా చేశాడు. మహిపాల్ మహిపాల్ రెడ్డి. వాళ్ళ తమ్ముడు కూడా కెమెరామెన్. అతని ద్వారా నేను వచ్చాను అనమాట ఆ ఫ్యామిలీలోకి. అట్లా మా మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ అక్కడ వెళ్ళాడు. ఓకే ఓకే. సో అది కూడా కొంత మాకు వాతావరణం. మీరు ఎక్కువగా కాన్సెప్ట్ వీడియోలు చేస్తుంటారు. ఉమ్, ఇప్పుడు పబ్లిక్ అందరికీ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ. దాని మీద ఎవరు కేర్ చేయట్లా, అంటే లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవట్లా. ఇన్వెస్ట్మెంట్స్ గురించి, పాలసీల గురించి, ఒక మనిషి ఎప్పుడు పోతామో తెలియదు, బట్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి అనే కాన్సెప్ట్ వీడియోలు చాలా బాగా వైరల్ అవుతున్నాయి. ఎంతోమంది లైక్ చేస్తున్నారు. కమెంట్లు చదువుతారా మీరు? ఆ, ప్రతి వీడియో కాన్సెప్ట్ వీడియోలు. చాలా వరకు చదువుతాము, వాళ్ళు చదివిని విన్నవాళ్ళు చెప్తూ ఉంటారు, ఫ్రెండ్స్ కో ఆర్టిస్టులు అందరూ ఇలా వచ్చినాయి అలా వచ్చినాయి అని చదివి చూపిస్తుంటారు. అన్నిటికీ మనం తీసుకోవాలి కదా, లేకపోతే మనం ఏం చేస్తున్నామో తెలియకుండా పోతుంది. ప్రశంస అనేది మనకు పర్వాలేదు, కానీ విమర్శ అనేది జాగ్రత్తగా ఉండాలి. ఈ టాపిక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు సార్ మీరు? అసలు డిఫరెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు మీరు? యాక్చువల్గా అదంతా మన సాయి తేజనే చూసుకుంటాడు. మీ పెద్ద అబ్బాయి మొత్తం చూసుకొని వాడు డిజైన్ చేసుకుంటాడు. వాళ్ళ టీం అనమాట, 10-15 మంది టీం ఉంటుంది. వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, కానీ మైండ్ అంతా ఆడి దానిలో నుంచి వస్తుంది. ఆ సింగిల్ లైన్ ఆర్డర్ అనేది అతని బ్రెయిన్లో నుంచి వస్తుంది, దాన్ని డెవలప్ చేసుకుంటారు. ఒక్కొక్క వీడియో మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయి. అసలు ఎంతో కష్టపడితేనే అంత వ్యూస్. ఏం చెప్తారు మీరు? అంటే మనిషిలో ఎప్పుడు కూడా ఏంటంటే డిటర్మినేషన్ ఉండాలి, అంటే సాధించాలి అనే ఒక పట్టుదల ఉండాలి. అదేంటంటే ఫస్ట్ నాలో ఉంది, అది వాళ్ళు ఇంకా యంగ్ జనరేషను కష్టపడగలరు. అప్పుడు మాకు అవకాశాలు లేవు, ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటున్నారు అంతే. సక్సెస్ అనేది దైవాధీనం. ఇక క్రియేటివిటీ అనేది మరి మనకి యాక్చువల్గా అదే పెట్టుబడి. ఎవరికైనా సరే, ఎవరు వారసులైనా సరే ఎంతకాలం వారసత్వం ఉంటుంది? అక్కడ మనం అపోహపడతాం, ఆ కులం వాళ్ళు ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఉన్నారు, ఆ కులం అవడం వల్లనే వీళ్ళు పైకి వచ్చారు, ఆయన కొడుకు అవడం వల్లే వచ్చారు. అవన్నీ కాదు. నీ దగ్గర విషయం ఏముంది? మనిషి జీవితాన్ని మించి ఏది పోదు కదా. మరి అది ఏం చదివావు నువ్వు? జీవితాన్ని ఏం చదివావు? ఆ దాంట్లోనే నువ్వు ఎదగాలి. అదే ఇన్స్పిరేషన్ వాళ్ళకి. వాళ్ళు రేపొద్దున ఎంత పెద్దవాళ్ళు అయ్యారా, లేకపోతే డబ్బులు సంపాదించారా లేదా పక్కన పెడితే, నువ్వు ముందు ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా అనే దాని మీదనే వాళ్ళు చాలా సాధారణ జీవితం గడుపుతుంటారు. వాళ్ళు ఏది ఫీల్ అవ్వరు, ఓకే, ఏది మేము ఇంత అంత అనేది ఉండదు. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్. లక్కీగా ఏంటంటే టీనేజ్లో ఉన్నారు, అన్ని అనుభూతులు వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో అయితే ఇప్పుడు యూట్యూబ్ చాలా వరకు గైడ్ లైన్స్ మారిపోయినాయి. అంటే రెవెన్యూ అనేది అంత జనరేట్ అవ్వట్లేదు. అవును. ఇప్పుడు ఎంత మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా మీకు వీటి మీద ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది? యాక్చువల్లీ 2 pages కావచ్చు, మీ మెయింటెనెన్స్, మీరే ఓన్ ప్రొడక్షన్, యాక్చువల్లీ ఆర్టిస్టులు మీరే తెచ్చుకుంటున్నారు, మీ ఇంట్లోనే షూట్ చేస్తున్నారు బయట ప్లేస్కి వెళ్లకుండా, స్క్రిప్ట్ మీ అబ్బాయి రాస్తున్నాడు, ఎడిటింగ్ మీ చిన్న అబ్బాయి చేస్తున్నాడు. అసలు రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందండి? నిజంగా తేజాకే హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే పాపం వాడు ఏ రోజు నాకు ఇది వస్తుంది, ఇది పోతుంది, ఇంత ఖర్చు అయిందని అడగడు. నీకేం కావాలి, నువ్వు ఆ పని చేయాలంటే నీకేం కావాలి, నిన్ను 2 ఛానల్స్లో నీకు ఇచ్చిన క్యారెక్టర్లు చేయమన్నాను, నీకు చెయ్యి. నీకేం కావాలి? కారు ఈఎంఐ కావాలి, ఇంటి మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటున్నాను, కారు ఈఎంఐ నేను చూసుకుంటున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శాలరీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ నేనే చూసుకుంటున్నాను. నువ్వు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ నాకు తెలుసు, నాకు మ్యాథ్స్ రావని కూడా తెలుసు నీకు. ఇదంతా మీ అబ్బాయి మాటలేనా? నువ్వు ఇన్వాల్వ్ అవుతానంటే కంప్లీట్గా అదే తీసుకో, నేనేం పట్టించుకోను.
కానీ దానివల్ల నువ్వు ముసలోడు అయిపోతావు తొందరగా, ఇప్పటికీ అయిపోయావు ముసలోడు అంటాడు. టెన్షన్స్. ఏదో అనుకుని వచ్చావు డాడీ, నీది కరెక్ట్ అడ్రస్, కరెక్ట్ వ్యూ, కరెక్ట్ ఫోకస్, దానికి సంబంధించి నేనేం చేయగలను చెప్పు, నీకు ఎందుకు ఈ డబ్బులు గొడవ అంటాడు ఆయన. అబ్బా ఒకసారి అన్నాడు. సరే నాకు కూడా అనిపించింది, ఎంత మనం మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్స్ అయినా కూడా ఈ నిజంగా చదువుకున్నోడు కంటే చాకలోడు మేలు అన్నట్టు ఏదో అంటారు కదా, నిజంగా లెక్కలు రావు. అవునా? ఎందుకంటే అవి వేలలో లక్షలలో రొటేట్ అవుతుంటాయి. ఈ తలనొప్పి మీకు తెలుసు కదా, అంత చిల్లర వ్యాపారం, పొద్దునుంచి ఆయన దాకా క్యాషియర్లు కూడా చూస్తుంటాం కదా మనం. ఇప్పుడు మేము పానిండి సినిమాలు చేసినప్పుడల్లా మాకు డబ్బులు రావట్లా, మెగా సిరీస్లో క్యారెక్టర్లు చేసినప్పుడల్లా డబ్బులు రావట్లా. అదేమంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు. మీడియా ఇంతమందికి ఉపాధి కల్పిస్తుంది కానీ డబ్బులు రొటేట్ అవ్వట్లా, మనం బతకలేకపోతున్నాం దీని మీదనే. అవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ నేను వెళ్ళి లెక్కలు ఏమడగాలి, అందువల్ల ఇప్పటివరకు అయితే నేను పట్టించుకోవట్లేదు. ఆయన వాడు ఏదో ఒక రోజున నేను రిటైర్మెంట్ దగ్గరికి డెఫినెట్గా అప్పచెప్తారు మనకి. అప్పుడు ఎలాగో మనం ఒళ్ళు తీరు పెట్టుకుని పని చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ అంటే చిన్న చిన్న బడ్జెట్లు, రేపు ఏదైనా ఓటీటీ సినిమా వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు అసలు ఒక వర్క్ అనాలిసిస్ అలవాటు అయిపోయింది. మీదే ప్రొడక్షన్ హౌస్ అంటే మనం కష్టపడాలి అనే ఒక ఆలోచనలో మీరు ఆల్మోస్ట్ 24 క్రాఫ్ట్స్ టచ్ చేసేసారు. మీరే ప్రొడ్యూసర్స్, మీరే రైటర్స్, మీరే డైరెక్టర్స్, మీరే లైట్ అంతా, ఇంకా ఆర్టిస్టులను తెచ్చుకోవడం, మాట్లాడుకోవడం, వీడియో అప్లోడ్ అవ్వడం, అంటే యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు యాక్చువల్లీ. అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మందికి కూడా ఇప్పుడు నోన్ ఫేసెస్ అయిపోతున్నారు, కంటెంట్ బాగా కనెక్ట్ అవుతుంది మీ ఛానల్స్ నుంచి. సో ఇప్పుడు ఈ 2 ఛానల్స్ వర్క్ అయితే అవుతున్నాయి బయట చాలా మట్టుకి. అందరూ ఎస్పెషల్లీ తోడి కోడలికి సంబంధించిన రీల్స్ ఉన్నాయి కదా, చాలా మంది ఫీమేల్స్ చూస్తున్నారు. వాళ్ళ సంభాషణలు ఇంట్లో రెగ్యులర్గా ఉండే విధానం, ఎందుకంటే అవి ఎక్కువసేపు చేస్తే ఎవరు చూడట్లేదు. 1 మినిట్ సెల్ ఫోన్స్లో 1 మినిట్ నుంచి 3 మినిట్స్ కూడా కొన్ని చేసి చూసాం, కొన్ని 15 మినిట్స్ కూడా చేసి చూసాం. రెస్పాన్స్ 1 మినిట్కే బాగా వస్తుంది మిగతా వాటికంటే. కానీ రీల్కి అంత ఇన్కమ్ జనరేట్ అవ్వదు కదా. ఇన్కమ్ జనరేట్ అవ్వదు కానీ పోను అవి మళ్ళీ వెబ్ సిరీస్ కిందనే మారుతాయి కదా. కరెక్ట్. ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క కంటెంట్ని వీడియోస్ కింద చేసుకోవచ్చు, కానీ చాలా జనరంజకంగా తీయగలిగి ఉండాలి. దానిలో మళ్ళీ ఎక్కడ పట్టు పడిపోకూడదు. దానికి సంబంధించి మా పిల్లలు కమ్యూనికేషన్ చదువుకున్నా కూడా, ఇప్పుడు మేము థియేటర్ ఆర్ట్స్ చదువుకున్నా కూడా శాస్త్ర పరిజ్ఞానం అనేది కొంత పనిచేస్తుంది, థియరీ పనిచేస్తుంది. ఇంకా ప్రాక్టికల్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు 3వ ఏట నుంచే మొదలు పెట్టారు ఇవన్నీ కూడా. డబ్బింగ్ చెప్పడం దగ్గర నుంచి మొదలుకొని యాక్టింగ్ చేయడం మొదలుపెట్టి 8th క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళు యూట్యూబ్ పెట్టేసుకున్నారు. లాంగ్ ప్రాసెస్ కదా వాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఏదైనా చేయగలిగే శక్తి. ఆర్జీవి గారి బయోపికే తీయగలిగారు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లోనే, ఇంకా చాలా తక్కువ డేస్లో తీశారు వాళ్ళు. సో అట్లా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది దొరకాలి. ఫస్ట్ దొరికింది ఇప్పుడు సోషల్ మీడియానే, మళ్ళీ ఇప్పుడు ఓటీటీ కూడా కరెక్ట్ దొరకాలి. ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ మాది చేసిన తర్వాత సూర్య ఇప్పుడు 2-3 సినిమాలు తీశాడు, ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయాడు. సో వెళ్తున్నాడు. సో ఏంటి మీ అబ్బాయి నెక్స్ట్ ఫ్యూచర్ హీరోగా చేయాలన్నా మీ కోరిక ఏంటి? హీరోగా అనేది కాదు, ఇక్కడ మంచి ఆర్టిస్ట్ని చేయాలి. ఆర్టిస్ట్. ఎందుకంటే నాకున్న అవగాహన ఏంటంటే, ఒక హీరో నిలబడితే 100 కుటుంబాలు బాగుంటాయి. ఒక సినిమా 2 సినిమాలు చేసేసి మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ఆ హీరో వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నాను కదా, ఆ హ్యుమానిటీ ఉండాలి. ఇండస్ట్రీలో మనం ఉన్నాము అంటే 10 కాలాల పాటు ఉండడానికి మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప, ఏదో వచ్చాము పోయాము, మన కోసమే దీన్ని ప్లాట్ఫామ్గా చేసుకుందాం అనే స్వార్థం అయితే ఉండొద్దు అనేది నా కాన్సెప్ట్. అనుభవాలు నేర్పుతాయి కదా, వీళ్ళందరినీ చూస్తుంటాము. పాపం వాళ్ళు కూడా వచ్చేటప్పుడు వాళ్ళు ఇలాగే వచ్చారు కదా, 2 సంచులతోనే వచ్చారు, పేదరికంలో నుంచి వచ్చారు అందరూ, పెద్ద వాళ్ళందరూ కూడాను. మరి వాళ్ళు ఎలా పాన్ ఇండియా సినిమాలు చేయగలుగుతున్నారు? 1000, 2000, 3000, 4000 crores పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ గారినే తీసుకుంటే, మన తెలుగువాడు గర్వించదగ్గ హీరో 700 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఆయన ఎలా తీసుకుంటున్నాడు? వెనకాల ఉంటుంది కదా. మరి అది నేను మొదలు పెడితేనే కదా అది. ఇవాళ చిన్నగా ఉండొచ్చు, లేదా చిన్నవి చేస్తుండొచ్చు, కానీ క్రియేటివిటీ అనేది ఎవరి సొత్తు కాదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎక్కడుందో ఆ స్పార్క్ని మనం పట్టుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. అది మా పిల్లలనే కాదు, ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమందిని నేను
ఎంకరేజ్ చేస్తుంటాను. వాళ్ళ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తుంటాను. పిల్లల్ని అయితే ఇంకా ఎక్కువ శ్రద్ధగా తీసుకుంటాను. వాళ్ళ చేత డబ్బింగ్లు చెప్పిస్తాను. సినిమాలు మొత్తం నేనే చూసుకుంటున్నాను ఇప్పుడు చిన్నపిల్లలవి. అట్లాగే ఒక బాధ్యత, మళ్ళీ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడుతున్న వాళ్ళ పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇస్తుంటాను. వేడినీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు తృణో పనో ఇస్తారు వాళ్ళు ప్రొడ్యూసర్స్. మనం వాళ్ళకి అందేటట్టు చూడడం బాధ్యతగా. ఒక భయం ఉండాలి, అరే పలానా ఆయన పంపించాడు, డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోడు అనేది కూడా ఉండాలి. రీసెంట్గా నేను ఒకటి చూశాను, ఒక పోస్ట్. ఈ ఐబొమ్మ రవి వచ్చినప్పుడు మన సాయి తేజ ఒక స్టోరీ చేయబోతున్నాడు, సినిమా తీయబోతున్నాడు, షార్ట్ ఫిలిం తీయబోతున్నాడు అని అసలు ఒక మీమ్స్ అయితే వేసేసారు ఒక రేంజ్లో. అసలు ఏంటి అది, ఎలా వచ్చింది? అంటే అది అరెస్ట్ జరుగుతున్నప్పుడు కంటే ముందే తను ఏదో ఇట్లాంటిది ఏదో రాసుకుంటున్నప్పుడు ఇది వచ్చేసింది. సో మనం ముందు అనౌన్స్ చేయకపోతే అది మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ గోయింగ్ టు బి షూట్ అనమాట. చేస్తున్నాడా? రెడీ అవుతుంది, స్క్రిప్ట్ అయిపోయింది నాకు తెలిసి. చెప్తున్నాడు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్, ఎవరికి ఏమీ చెప్పడు వాడు. తన పని ఏందో తనేంటో, టైం అనేది చాలా వాల్యుబుల్ వాడికి. అవునా? అసలు కష్టమవుతుంది. అసలు బయటికి వెళ్ళి ఏమైనా ఎంజాయ్ చేస్తాడా, తిరుగుతాడా, బయట ఏమైనా మాట్లాడతాడా? ఎక్కడ ఉంది టైం, ఎక్కడ ఉంది? మొత్తం వర్కే, మీటింగ్స్ అని, డిస్కషన్స్ అని. ఒక జిమ్కే వెళ్తాడు అంతే. ఆ జిమ్కి వెళ్ళినప్పుడు ఆ 1-2 hours ఏదో ఉంటాడు సరదాగా. ఇంకా టైం అంతా ఇంకా తన చేతుల్లో కూడా ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మావాడు. ఎవరికి చెప్తున్నాడు డబ్బింగ్? ఇప్పుడు అసలు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్ చెప్పాను కదా, గోగినేని శివరామప్రసాద్ గారు ఆయన ఆధ్వర్యంలో నీకేం చేయలేకపోయాను నేను, కనీసం మీ వాడికైనా చేస్తారని చెప్పి వాడిని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో దానివల్ల వాడు ఇప్పుడు ఖాళీ ఉండదు. పాపం దానిలో వచ్చిన డబ్బులు కూడా తీసుకొచ్చి దీనిలో పెడుతుంటాడు. అది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వీడు ఏంటి ఇట్లా స్ట్రగుల్ చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. కానీ తప్పదు. ఇన్ని చేస్తున్నారు, మీకు కనీసం ఒక సొంత ఇల్లన్నా ఉందా సార్? సొంత ఇల్లు అంటే మాకు చిత్రపూర్లో LIG కష్టపడి అయితే సంపాదించుకున్నాం. నలుగురం కలిసి సంపాదించుకున్నట్టే అది లెక్క. మా అత్తగారు ఒక 3 లక్షలు ఇచ్చారు, ఇంకొక 3 లక్షలు పిల్లల డబ్బులు, నా డబ్బులు, ఇంట్లో ఊర్లో ఉన్న పొలాలకు వచ్చే కౌలు డబ్బులు, అట్లా జమ చేసుకుని ఒక చిత్రపూర్లో ఒక అడ్డా అయితే సంపాదించాం. ఆ అడ్డాతోనే పిల్లలు ఎదిగారు. ఇంకా మిగతా అన్నీ ఇంకా మీకు తెలిసినవే కదా డెవలప్మెంట్స్. అంటే అందరూ ఇన్ని వ్యూస్ చూసి, అంటే సడన్ గా ఇంత రీచ్ వచ్చింది, చాలా సంపాదించేస్తున్నారేమో. అండ్ ఇంకొకటి, మీ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే 6 లక్షల మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మీ ఓన్ పేజ్లో కూడా అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. మీకే 1,25,000 రియల్ ఫాలోవర్స్ ఉన్నారు యాక్చువల్లీ. అంటే మీరు చేసే కంటెంట్ని ఇందులో అప్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. జెన్యున్గా అంతమంది రెగ్యులర్గా 6 లక్షల మంది మీ వీడియోలు చూస్తున్నారంటే మీ కష్టం, మీ యొక్క ప్రతి ఒక్కటి అందులో కనిపిస్తూ ఉంది. కానీ ఒక పక్కన ఆలోచించే వాళ్ళేంటి, డబ్బులు ఎక్కువ సంపాదించేస్తున్నారేమో అనే ఆలోచన కూడా ఉంటుంది. అది సహజంగా ఉంటుందండి. లోకం తీరు అనేది ఎప్పుడు మనకు అర్థం కాదు కదా. కానీ మేము ఎప్పుడు అట్లా బిల్డప్లు లేదా డాంబికాలు అవన్నీ ఏమి లేవు, మాకు తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడడం ఒకటే మాకు తెలుసు, మా ఇంట్లో నలుగురికి కూడాను. అయితే ఏదైతే ఉంటుందో ఆ వ్యూస్, సబ్స్క్రైబర్స్ని బట్టి డబ్బులు వస్తాయి అనుకుంటామో, నేనైతే అమాయకంగా అనుకుంటాను, అబ్బా అన్ని లక్షలు వ్యూవర్స్, మరి కనీసం నాకు 1 లక్ష కూడా రావట్లేదు ఏంటి డబ్బులు అనుకుంటాను. వాళ్ళని కూడా నేను అడగను, వాళ్ళు కూడా అదే ఒక పెద్ద సముద్రం. మానిటైజేషన్ అనేది అది కంటెంట్ని బట్టి, లైక్స్ని బట్టి ఉంటుంది అంటారు. ఇంకా పాపం వాడే స్ట్రగుల్ చేస్తుంటాడు. ఎందుకంటే చెప్పాను కదా, మనం ఏదైనా ఇన్వాల్వ్ అయితే పరిపూర్ణంగా ఇన్వాల్వ్ కావాలి, లేకపోతే ఇన్వాల్వ్ కాకూడదు. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అంతే. ఎందుకంటే మనకి వాళ్ళ ధైర్యాన్ని ఎంకరేజ్ చేయాలో తెలియదు. ఇప్పుడు వాళ్ళ మమ్మీకి చాలా విషయాలు తెలుస్తుంటాయి, తను సఫర్ అవుతుంటుంది. ఇవన్నీ ఏంటిది, ఎదుగు బొదుగు లేకుండా అయిపోతుంది, మంచి ఇల్లు లేదు, రేపు వాళ్ళు తొందరగా మళ్ళీ పెళ్ళిళ్ళకి వస్తున్నారు. వీళ్ళందరూ, మా మిసెస్ తెలంగాణ ఆమె, మాట్లాడితే దావత్ ఇవ్వాలంటారు. మా బంధువులందరూ ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ ఎలా ఇవ్వాలి ఉంటాయి కదా. అవన్నీ ఫుల్ఫిల్మెంట్స్కి దూరంగానే ఉన్నాం. ఇమేజ్ ఒకటే మనకి సరిపోదు కదా, డబ్బులు కూడా కావాలి. కాకపోతే ఏంటంటే దానికి కూడా ఒక టైం వస్తుంది. నువ్వు తొందరపడి ఒక అయ్యని నమ్ముకుంటే అతను జెన్యున్ పర్సన్స్ కాకపోవడం వల్ల ఏముందంటే పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది కూడా జరుగుతున్నాయి. అందుకని మాకు ముందు చూసి, బాబు నాయన మీ డబ్బులు వద్దు, మీరు వద్దు, అదేదో మా చేతులతోనే సంపాదించుకుని మేమే ప్రొడ్యూసర్స్గా ఎంటర్ అవుతామని చెప్పేసి నెమ్మదిగా మొదలుపెట్టాము. మరి అది ఎంతవరకు దైవాధీనం. మీరు డివోటియా, అంటే దేవుణ్ణి బాగా నమ్ముతుంటారా? నేను దేవుణ్ణి, దెయ్యాన్ని 2 నమ్మనండి.
ఎందుకు నమ్మనంటే నేను సైన్స్ స్టూడెంట్ని. చెప్పాను కదా, టెలిస్కూల్లో దగ్గర నాకు తెలిసి ఒక 1000 ప్రోగ్రామ్స్ చేసి ఉంటాం సైన్స్ అవేర్నెస్కి సంబంధించి, సైన్స్ ప్రోగ్రామ్స్, సైన్స్ రిలేటెడ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైతేనే వాట్ ఎవర్ ఇట్ మేబీ. అందువల్ల నాకు ప్రతి దాని మీద ఒక పరిపూర్ణమైన అవగాహన ఉంది. మనం రీసెంట్గా ఒక డాక్టర్తో కూడా గొడవ పెట్టుకున్నాను. బీపీ షుగర్ పేరు చెప్పి ఒక ₹1000 మీరు ప్రతి కుటుంబంలో తీసుకొని ఇవాళ ఫార్మస్యూటికల్ బిజినెస్ చేస్తూ ఇవాళ ఎవరు అత్యంత ధనవంతులు అంటే వాళ్ళే. మీరు బీపీ షుగర్ సంబంధించి ముందు ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, దాని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు? ఇప్పుడు నేను 55 సంవత్సరాలండి, నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానండి అంటాను. ఒక 10 సంవత్సరాలు అనుకుందాం. 10 సంవత్సరాలు కూడా ఇదే దిగులుతో నన్ను చంపేస్తున్నారు మీరు. ఏది ఇష్టంగా తినేవారు, ఏది కూడా ఏంటండి ఇది అని చెప్పేసి అడిగితే ఆమె షాకు. ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ ఫ్రమ్ లండన్ ఆవిడ. చాలా ఆలోచించింది. మీరు చాలా ఇన్ఫర్మేటివ్గా ఇస్తారండి ప్రోగ్రామ్స్, మీరు ఏం చెప్పిందో కూడా కరెక్టేనేమో అని అంది ఆవిడ. అయితే ఒకటి మాత్రం చెప్పగలను నేను ఆవిడ, యాజ్ ఎ డాక్టర్ కదా, మీరు ప్రశాంతంగా ఉండండి సార్, టెన్షన్ పడకండి, హ్యాపీగా పడుకోండి, హ్యాపీగా తినండి, మీ పని అనేది మీరు చేసుకోండి, ఏ బీపీ షుగర్ రాదు మీకు అన్నది ఆవిడ మళ్ళీ. అమ్మో డాక్టర్ అనిపించారే అనిపించింది. ఓకే, లైఫ్లో ఎన్నో చూసుంటారు అండ్ ఇప్పుడు సక్సెస్ వస్తే సక్సెస్ మాట్లాడుతున్నారు. ఎవరి గురించి ఒక చిన్న ఇష్యూ వచ్చింది అనుకోండి బయటికి, సక్సెస్ కూడా కనపడదు. ఏంటంటే జనం ఎలా ఉన్నారంటే మన మంచి కంటే మన చెడు ఎక్కడ కనపడుతుంది, మన తప్పు ఎక్కడ కనపడుతుంది వెతికే రోజుల్లో మనం ఉన్నాం. మనం బాగున్నా కూడా వాళ్ళు బాగుపడిపోతున్నారు అని ఆలోచించే స్టేజ్లో ఉన్న నవేడేజ్ ఉన్నాం. ఒకప్పుడు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకునేవాళ్ళు. కొన్ని సంవత్సరాల ముందు ఒక ఇష్యూ మీ అబ్బాయికి సంబంధించి వచ్చినా కూడా అసలు ఆ అబ్బాయిని ఇప్పుడు చూస్తుంటే అసలు ఆ అబ్బాయి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడి నుంచి ఎంత ఓవర్కమ్ చేశాడు. ఎన్నో ట్రోల్స్ ఎన్నో వచ్చినాయి, ఎన్నో వీడియోలు వచ్చినాయి, ప్రతి ఛానల్లో వేశారు. బిఫోర్ అంతా పొగిడారు, అతని టాలెంట్ గుర్తించారు, చాలా మాట్లాడారు. బట్ ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి రిపీటెడ్గా వేస్తూనే ఉన్నారు. అతని కెరియర్ ఏంటి, అతని కుటుంబం పరిస్థితి ఏంటి నెక్స్ట్ అనేది ఎవరు ఆలోచించాల. ఇదే సోషల్ మీడియా వేదికగా ఎంతో ట్రోల్ చేశారు. అలాంటి సిచ్యువేషన్లో అసలు మీరు చూస్తేనేమో అంతా ముఖం మీద మాట్లాడుతూ చాలా పాజిటివ్గా ఉన్న వాళ్ళు కుటుంబం మొత్తం చాలా సఫర్ అయి ఉంటారు. అందులోంచి బయటపడడానికి అసలు మీరు ఎంత స్ట్రెంథనింగ్ తీసుకున్నారు సార్, మీరు కావచ్చు మీ అబ్బాయి కావచ్చు? అది నాకు చాలా బాధాకరమైన విషయం. అయితే అంతకుముందే షణ్ముఖ్తో వర్క్ చేస్తున్నప్పుడు పాప అతను కూడా అలాగే కేసులలో ఇరుక్కోవడం, చాలా ఇబ్బందులు పడ్డాడు. అరే ఇవాళ అతనికి జరిగింది రేపొద్దున మా పిల్లవాడికి కూడా జరుగుతుందేమో అనుకునే టైంలో జరిగిపోయినాయి ఇవన్నీ కూడా. ఓహో, మీరు అనుకున్నారా చెప్పేటప్పుడు? మరి అంతే కదా, సోషల్ మీడియాలో హైలీ కాంపిటీషన్ అప్పుడు నడుస్తుంది, 2 సంస్థల మధ్యలో నడుస్తుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారేమో. మరి ఇప్పుడు వీళ్ళు పిల్లలు 20+ ఏముంటుందండి జ్ఞానం, డబ్బులు వస్తుంటాయి, సుఖాలు తెలుస్తుంటాయి, ఏది తప్పు ఏది ఉప్పు అనేది ఎలా తెలుస్తుంది? తప్పు చేస్తేనే కదా ఉప్పు తెలిసేది. అలా అని చెప్పేసి యాజ్ ఏ పేరెంట్గా మనం ఎలా దాన్ని సెటరేట్ చేసుకోవాలనే దాని మీదనే అవతల వాళ్ళని మనం బ్లేమ్ చేసే ముందు మనం ఎక్కడ సెటరేట్ కావాలి, ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా దారి తప్పుతున్నారా అనే దాని మీదనే ఫోకస్ చేశానే తప్ప నువ్వు చేసింది తప్పురా, వాళ్ళు చెప్పేది అంత రైట్ రా అని నేను ఎప్పుడు ఏ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. అది మా బాబుకి బాగా నచ్చింది. మా ఫాదర్ నమ్మితే చాలు నన్ను అన్నాడు వాడు. అది మర్చిపోలేరు. ఒక ఫాదర్కి ఒక కొడుకు ప్రశంస అనేది చూశారు. అట్లా కాదు నాన్న, మనం ఏం చేసినా కూడా దాంట్లో ఇది ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఎవరో ఏదో అన్నారని కాదు, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఆత్మవిమర్శ అనేది చాలా ముఖ్యం. అది చేసుకుంటే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు చేస్తారు తప్పులు అని చెప్పేసి టేక్ ఇట్ ఈజీ పాలసీగా తీసుకొని అదే మళ్ళీ మరి పెద్దవాడిని చూసి చిన్నవాడు కూడా తయారవుతాడు కదా, మరి వాడికి కూడా ఇదే వాడిని తిట్టేటప్పుడు వీడు కూడా సెట్ అవుతుంటాడు. ఆ బాండింగ్ అనేది మనకి తెలిసింది చెప్పడం ముఖ్యం కాదు, వాళ్ళు ఎక్కడ తప్పటడుగు వేస్తారో అక్కడ మనం పట్టుకోగలగడం అనేది ఇంపార్టెంట్. చాలా తల్లిదండ్రులు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి వాళ్ళ పిల్లల గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడితే నీ వల్ల నా పరువు పోయింది, నీ వల్ల నా ఇన్ని రోజులు నేను కాపాడుకున్న పేరు పోయింది అని వాళ్ళని ఇంకా ఆ నెగిటివ్ వైబ్స్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళ సహనం కోల్పోయి ఆ బాధను ఎక్స్ప్రెస్ చేసేస్తుంటారు. ఇంట్లోంచి వెళ్ళిపోండి, మాట్లాడొద్దు, అలాంటి రెస్ట్రిక్షన్స్లోకి ఆ విషయంలో ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటంటే ఇప్పుడు మగపిల్లలు కాబట్టి మనం సర్దుకొని పోతామండి, అవతల ఆడపిల్ల కూడా బ్లేమ్ అయింది. కరెక్ట్.
ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంకా ఎంత బాధపడతారు. నాకు ఇద్దరు మగపిల్లలైనా కూడా ఆడపిల్లలు లేకపోవడం వల్ల నాకు ఇంకా ఎక్కువ బాధేసింది. అయ్యో! ఎట్లా మళ్ళీ దీన్ని తిప్పుకుంటారు? అసలు నిజమా కాదా ఇది? తల్లిదండ్రులుగా మాకు బాధ ఒకటే కనబడుతుందే. ఆ బాధ కూడా అనుభవించాం ఆ టైంలో. అది కొంచెం మాకు స్వీట్ అండ్ బిట్టర్ ఎక్స్‌పీరియన్సెస్. ఈ మీడియాలో ఇంతుంటుందా? మా మిసెస్ అయితే పాపం లిటరల్లీ ఏడుపు ఒకటే తక్కువ. ఏంటండి ఇది? ఇంత చేస్తున్నాడు వాడు. వాడి మీద ఇలా అయిపోయింది. అసలు అవసరమా మనకిది? హాయిగా మనకి ఊర్లో ఇల్లుంది, పొలాలున్నాయి. హాయిగా వెళ్ళిపోదాం. పిల్లలు చదువుకుంటున్నారు, చదువుతారు. ఇంకొక స్టెప్ వెళ్దాము. దీనిలో ఎందుకు మీకు ఇయన్నీ భరించడం అవసరమా అని కూడా బంధువుల్లో కూడా మనకి బంధువులు కూడా కొంచెం రెడీగా ఉంటారు కదా రాళ్ళు వేయడానికి. అది కొంచెం బాధాకరమైన విషయమే. కాకపోతే ఏంటంటే ఇది మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో అది ఎందుకు అసూయతో చేసిందా, లేకపోతే అక్కస్తో చేసిందా, కాంపిటీషన్లో ఇది కూడా ఒక భాగమా అనేది ఎవరికి తెలియలేదు. అదేంటంటే తెలియలేదు. అసలు ఏం జరిగిందేంటో తెలియకుండానే అన్ని వీడియోస్ వచ్చేసి ఇదే రియాలిటీ, ఇదే జరిగిందని ఒక ఏంటంటే ఒక ఒక సినిమా లాగా నిజంగా జరిగిన ఒక రియల్ స్టోరీ లాగా బయటకు కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేసేసారు, మాట్లాడేశారు. అప్పటి వరకు అసలు ఎంత చామింగ్గా ఈ అబ్బాయిని పొగిడిన వాళ్ళందరూ ఏం జరిగిందని ఎవరు అక్కడ వచ్చి చెప్పలేరు కదా. ఆపోజిట్ ఉన్న వాళ్ళు చెప్పరు ఆ టైంలో. కానీ విపరీతంగా ట్రోలింగ్. బయటికి వెళ్తున్నప్పుడు ఎవరన్నా డిస్కస్ చేసినప్పుడు బాధ అనిపించిందా సార్ మీ అబ్బాయికి కానీ చాలా ఫేస్ చేయాలంటే? బాధేసేది, చాలా బాధేసేది. దాన్ని నేను యాజ్ ఎ ఫాదర్గా నేను ఇట్లాగే చెప్పేవాడిని. వాళ్ళు కొంచెం నన్ను కూడా బ్లేమ్ చేసేవాళ్ళు. వదిలేసావా వాళ్ళని అని కూడా అన్నారు వాళ్ళు. అన్నప్పుడు ఒక్కోసారి ఒప్పుకోక తప్పేది కాదు. నేను వదిలేయడం అనేది ఎంతవరకు నిజమో సెటరేట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే అని ఫీల్ అయ్యేవాడిని. అక్కడ సమాధానం చెప్పేవాడిని కాదు, ఆర్గ్యూ చేసేవాడిని కాదు. ఆ బాధ అనేది అనుభవించేవాడిని. అది పిల్లలకి కొన్ని వాళ్ళు ఫస్ట్ టైము ఇది ఊహించలేదు కదా, ఫేస్ చేశారు వాళ్ళు కూడా. అవును, బయటికి రాలేం, అంత బాగా ట్రోల్ చేశారు. ఎందుకంటే అదేదో అంటారు కదా, పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేం కదా. ఇప్పుడు మనం ఉన్న వాతావరణంలో మనం పెరిగిన దగ్గరికి వేరే ఎక్కడికి పోలేము. మనం అక్కడే మళ్ళీ పని చేసుకోవాలి. కరెక్ట్. అది మేము మళ్ళీ పాజిటివ్గా తీసుకొని, ఒక పట్టుదలగా తీసుకొని, మనం మళ్ళీ అది అది మాది కాదు, మేము అలాంటి వాళ్ళం కాదు అనేది ప్రూవ్ చేసుకోవడానికే ఇంత ప్రయాణం చేయాల్సి వచ్చింది. ముందుకెళ్ళింది పట్టుదలగా. అది కూడా పాపం సాయి తేజ ఎఫర్టే. నేను ఓన్లీ ఐఎమ్ ద బెస్ట్ సపోర్టర్ ఫర్ ఫ్యామిలీ, అంతే. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఇవ్వడం, సపోర్ట్ చేయడం. నేనేం చేయాలో చెప్పండి, నేను చేయదగ్గ పని ఏది ఉంటే చెప్పండి. నాకు చాలా విషయాలు తెలియరా బాబు, అమాయకుడిని, నన్ను కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి అని నేను కూడా ఇప్పటికీ పేషెన్స్తోనే అడుగుతాను. మీరు ఒక మంచి ఫాదర్ సార్. అంటే ఎన్ని ఇన్సిడెంట్ వచ్చినా కూడా అమ్మాయికి కానీ అబ్బాయికి ఫస్ట్ తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే అసలు ఒక అడుగు బయట పడదు. ఒకవేళ తెలుసో తెలియకో పిల్లలు తప్పు చేసినా క్షమించే తల్లిదండ్రులు ఉంటే గనక ఆ సమస్య అనేది తల్లిదండ్రుల మధ్యనే ఉంటుంది. ఒకవేళ తండ్రి ఏమంటాడో తల్లి ఏమంటారో అని చెప్పి బయటికి వెళ్ళిపోయి చెప్పుకోవడం వల్ల ఇంకా అది పెరిగిపోద్ది, అది ఏదైనా కూడా. కానీ మీరు అలాగే ఉన్నారు. దట్టు మీ అబ్బాయి కూడా ఆల్మోస్ట్ 2.5 years 2 yearsలో కూడా తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా తన సక్సెస్సే కదా. అంటే ఒకటండి, ఇప్పుడు రాజు సమర్థుడైతే కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా ఉంటారు. అది మా అదృష్టం. మళ్ళీ టీం వర్కే, ఒక్కడి వల్ల ఇది సాధ్యం కాదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు తను ఎంతవరకు చేయగలుగుతాడు పాపం, ఒక 5 క్రాఫ్ట్ని పట్టుకోగలుగుతాడు. మరి మిగతా వాళ్ళని ఎలా తయారు చేయాలి కదా మళ్ళీ వాళ్ళని. ఇప్పుడు ఒక బాబు ఎక్కడి నుంచో వచ్చాడు, ఆర్టిస్ట్ అవుదామని, కావాల నుంచి వచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి, సార్ మీకు అప్పచెప్తున్నాం, మీరు ఏం చేస్తారో చేయండి ఆ పిల్లాడిని. మీరు మాకు కనబడకపోయినా వినబడకపోయినా కూడా యు ఆర్ ద బెస్ట్ చాయిస్ అని వాళ్ళు నమ్మారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా మనం కరెక్ట్గా ప్రాపర్ వేలో గైడ్లైన్స్ ఇవ్వాలి, ప్రాపర్ వేలో వాళ్ళని తయారు చేయాలి. అలాంటి వాళ్ళని మనం ఇండస్ట్రీ నిండా నింపేసేయాలి. మళ్ళీ తిరిగి పిల్లలకి ఉపయోగపడుతున్నారు వాళ్ళు. సూపర్. వాళ్ళతో పాటు బయలుదేరిన చైల్డ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇప్పుడు బాబుకి హెల్ప్ అవుతున్నారు. వాళ్ళు కూడా మనసుతో పనిచేస్తున్నారు, డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. కాకపోతే మేము కూడా అంతే పద్ధతిలో
డబ్బులు ఎగ్గొట్టకుండా ఇవ్వాల్సింది పేమెంట్స్ ఇచ్చేస్తూ తృణమో పణమో మాకు చేతనైనంత వరకు మేము వాళ్ళకి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. పొరపాటున ఎవరన్నా ఫోన్ చేసి ఇట్లా అబ్బాయి పేమెంట్ రాలేదంటే ఇప్పుడు అక్కడే దగ్గరుండి చేపిస్తాను. ఓకే. ఎందుకంటే నాలాగా మళ్ళీ మిగతా వాళ్ళు సఫర్ కావద్దు అనేది నా ఇది. సూపర్ సూపర్. క్యారెక్టర్స్ పొందే విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ నెరవేరుతుంది. యాజ్ ఏ సీనియర్గా, యాజ్ ఏ మానవతావాదిగా మనం హ్యాపీగా ఉంటాం. ఈ మధ్యన ప్రమోషనల్ వీడియోస్ ఒకటి కనిపిస్తున్నాయి సార్. అంటే మొన్న కార్ యాడ్ ఒకటి చేశాడు టాటా సియోరా. సో అది చాలా అసలు లుక్కే తను అసలు ఒక రేంజ్లో ఉంది. అసలు ఆ కాస్ట్యూమ్ కావచ్చు వేరే లెవెల్లో ఉంది. ఆ ఇంట్రడక్షన్ ఫస్ట్ షార్ట్ రీల్లో ప్రమోషన్స్ అసలు ఏ విధంగా వస్తున్నాయి అసలు మీకు? మాకు కొంచెం కష్టంగానే ఉందండి అవి. ఎందుకంటే పెట్టుబడి ఉంటుంది దానికి, కాస్ట్యూమ్ కొనుక్కోవాలి, మెయింటైన్ చేసుకోవాలి, కెమెరా హ్యాండిల్ చేసుకోవాలి. ఒకసారి చూడండి అసలు మీ అబ్బాయి ఎంత బాగున్నాడు అసలు ఇక్కడ. అసలు మీ అబ్బాయి మీ పోలికే అంటుంటారు కదా, అంటే చిన్న అబ్బాయి మాత్రం మీ మిస్సెస్ లా ఉన్నారు, మీ అబ్బాయి పెద్ద అబ్బాయి మాత్రం అచ్చం మీలానే. అంటే మీరు టీనేజ్లో ఇలాగే ఉండేవాళ్ళే సార్? ఆల్మోస్ట్ అలా అలాగే ఉండేవాడిని. ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే ఇంకా ఓటింగ్ పెరగాలి నాకు. ఇంకా ఓటింగ్ పెరగాల. మీ అబ్బాయికి చూసారా ఒక్క ఫోటో ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎన్ని లైక్స్ వచ్చాయా? అదే అంటే ఆడి పట్టుదల ఎప్పుడు ఏంటంటే నా టాలెంట్ మీద నేనే పైకి వచ్చాననే ఒకటి ఉంది లోపల. అది అలాగే ఉండాలి డాడీ, ఎవరి సపోర్టు నాకు వెనకాల ఉండకూడదు అనేది ఒకటి ఉంది కసి వాడికి. సో అది మెయింటైన్ చేస్తూ ఉంటాడు. నేను కూడా అదే మెచ్చుకుంటుంటాను. మంచిది నాన్న, నాకు కూడా అదే ఇష్టం. అలాగే మా ఫ్రెండ్స్ని కూడా అదే నేను ఎంకరేజ్ చేస్తాను. మీ టాలెంట్ మీదనే మీకు వేషం వచ్చిందిరా బాబు, నాదేం లేదని కూడా చెప్తాను. వాళ్ళు వినరు. లేదు నువ్వు చెప్పకపోతే మీ బాబు ఎట్లా ఇస్తాడు మా క్యారెక్టర్ అది ఇది అంటారు. ఊరి నాయన వాడు సెలెక్ట్ చేసాడు రా మిమ్మల్ని, నేను ఓన్లీ నెంబరు లేకపోతే పలానా అతను ఉన్నాడని చెప్తాను. థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు, పలానా క్యారెక్టర్ పాపం గణపతి కాంప్లెక్స్ దగ్గర ఇలా అవస్థలు పడుతున్నారు వాళ్ళు, వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఇవ్వండి రా బాబు అని చెప్పేసి చెప్తానే తప్ప వాళ్ళు క్యారెక్టర్ ఫిట్నెస్ లేకుండా టాలెంట్ లేకుండా అసలు ఇవ్వరు వాళ్ళు. అందులో సోషల్ మీడియాలో పనికిరారు కూడా. బయట చెప్పే టాలెంట్ ఇక్కడ వాళ్ళ సిరీస్లో నడవదు. ఎందుకంటే డైలాగ్ బై హార్ట్ చేసి చెప్పాలి, డబ్బింగ్ ఉండదు, ప్రాంప్టింగ్ ఉండదు. ప్రమోషనల్ వీడియోలు చేసినా కూడా సాయితే చాలా అంటే చాలా కాన్షియస్గా చేస్తాడు. ఇప్పుడు ఈ రీల్ చూడండి అసలు ఒక రేంజ్లో ఒక స్టార్ హీరో చేస్తే ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఆ రీల్ ఐడియాలజీ మొత్తం తంది, ప్రమోషన్ మాత్రమే కాన్సెప్ట్ రైట్. కానీ ఆ కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఆ కార్ డీటెయిల్స్ చెప్పడం కావచ్చు, వాటి నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూసిన వాడు ఎవడన్నా సరే వెళ్ళి కొనాలనిపించేలా ఉంది. దానికి కారణం ఏంటంటే వాడికున్న అవగాహన ఏ విషయం పైన కూడా. అప్పుడప్పుడు మాకు వాదోపవాదాలు జరుగుతుంటాయి. మాకు ట్రెడిషనల్గా ఏమంటాము, నేను కాకపోయినా నేను ఎంకరేజ్ చేసిన అతను రోజుకి 60,000 తీసుకున్నాడరా, వాళ్ళ క్లిక్ అయిపోయాడు, ఆడ ఆర్టిస్టా అని పొరపాటున ఎప్పుడన్నా నేను కూడా మాట జారుతాను. డాడీ ఇప్పుడు అతను మార్కెట్లో 300 కోట్ల హీరో, హౌ డేర్ టు టాక్ లైక్ దట్ అంటాడు వాడు. మార్కెట్ ఇంపార్టెంట్ డాడీ, ఏం డాడీ ఎక్కడున్నారు మీరు జనరేషన్ అని తిడతాడు నన్ను. కానీ ఈ విషయంలో మీ అబ్బాయి మార్కెట్ మీ అబ్బాయి క్రియేట్ చేసుకున్నాడు, అది మీరు ఒప్పుకుంటారా? అదే కదా నేను చెప్పేది, అదే అవగాహన అనేది వాడికి ఎక్కువ. మేము నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందేమో అన్నట్టు వాడు ఒక గురువులాగా అయిపోయాడు అందరికి. ఓకే. ముద్దుగా ఏమని పిలుస్తారు మీరు? అంటే అసలు పేరు కాకుండా ఇంట్లో ఏమని పిలుస్తుంటారు? తేజానే. వాళ్ళ మమ్మీ ఏదో సంఖ్యాశాస్త్రం ప్రకారం ధీరజ్ శౌర్య అని ఏదో పెట్టింది. అది ధీరజ్ శౌర్య ఏదో మెయింటైన్ చేస్తున్నారు. అది నాకు అసలు అవన్నీ నమ్మకం లేదు, ఇష్టం లేదు కూడా. మనం ఏదైతే వాళ్ళ మమ్మీలు నాయనమ్మలు పెట్టుకున్నారో అది పేరే కరెక్ట్ నాన్న, మా నాన్నగారు పెట్టిన పేరు నాకు బాగుంటుంది అని చెప్పి చెప్తే మళ్ళీ వాడు అడిది మీ డాడీ ఏం చెప్తే అది ఫాలో చేస్తారు లేటది ఆయన. మీ డాడీ పార్టీ లేదు మీరు అంటూ ఉంటుంది. ఓకే. అమ్మాయిలు లేరని ఎప్పుడు బాధపడలేదుగా? ఇద్దరు అబ్బాయిలు హ్యాపీయా? ఇప్పుడు బాధపడుతున్నాం. ఇప్పుడు తనకి ఎప్పుడన్నా అనారోగ్యంగా అయితే అందరికీ తనే చేయాలి, తనే షూటింగ్ చేసుకోవాలి, పార్టిసిపేట్ చేయాలి మాతో. పాపం ఎవరు చేసినా నచ్చదు ఆవిడికి. మరి ఎట్లా ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే అది ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మేము మా కోడలతో యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇంట్లో మనుషుల్లాగా వాళ్ళే అంట్లు కడుగుతున్నారు, వాళ్ళే అన్నం వండుతున్నారు, వాళ్ళే వడ్డిస్తున్నారు, పాపం డే అండ్ నైట్ అక్కడే ఉంటున్నారు. మరి అప్పుడు అనిపిస్తుంది కదా, అయ్యో నాకు కూడా ఒక డాక్టర్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అంటే మా తోడళ్ళకి ఇద్దరు ఆడపిల్లలే. చిన్నప్పుడు బాగానే వచ్చిపోతుండేవాళ్ళు, తర్వాత వాళ్ళకి రీసెంట్గా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు మళ్ళీ పిల్లలు అనేసి దూరం అయిపోయారు అందరికీ. ఇప్పుడు మా తోడళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నాడు, అరే నాకు మగ పిల్లలు లేకపోయినాయి
అని ఆయన కూడా ఫీల్ అవుతున్నాడు. అట్లా ఉంటుంది అది. థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణారెడ్డి గారు. సో నిజంగా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఎన్నో ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వీడియోలు చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ అసలు ఎలా మార్చబోతుంది ఏఐ గురించి మీరు చెప్తున్నప్పుడల్లా ఒక రకంగా భయం వేస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్స్. ఇప్పుడు చెప్పండి అసలు ఫైనల్గా వాట్ అబౌట్ ఏఐ, అసలు ఏఐ అనేది మన లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? ఫస్ట్ మాకు డబ్బింగ్ ఆర్టిస్టులకి దెబ్బ పడుతుందని చెప్పి మా యూనియన్ తరపున కార్యవర్గం అంతా హెచ్చరించారు, ఎవరికి కూడాను మీ వాయిస్లు ఇవ్వద్దు అని. నాకు అర్థం కాలేదు, వాయిస్లు ఇవ్వద్దు అంటున్నారు ఎందుకని అంటే, ఏతో వాళ్ళు అన్ని ఆ వాయిస్తోనే అన్ని చేపించేసుకుంటారట. అదేంటో తెలియదు, టెక్నాలజీ ఎలా వాడబోతున్నారో తెలియదు, అంత ప్రమాదం ఉందట ఇప్పుడు అది ఏఐ. మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూసర్స్కి ప్రాఫిట్. ఇప్పుడు మాకు డబ్బింగ్కి ప్రతి సినిమాకి లక్షలలో ఖర్చు చేస్తుంటారు, ఆ డబ్బులన్నీ వాళ్ళకి మిగులుతాయి అని అనుకుంటున్నారు. మరి టెక్నికల్గా యానిమేషన్ చేసినప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు ప్రతి సినిమాకి. మరి అది ఎక్కువ ఇది ఎక్కువ, మరి ఉపాధి అనేది ఎట్లా, అది ఉంది, ఆ డైలమా ఉంది. మరి అది ఎట్లా రేపు అది భర్తీ అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ మీద. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్లు సాధించారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఓకే అండి, థ్యాంక్ యూ.